హే గాయ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లేట్ అని నాకు తెలుసు, సారీ. మన లాస్ట్ వీడియోలో మన CP9 వాళ్ళు మన ఫ్రాంకీ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంటాడు. CP9 వాళ్ళ ఎల్డర్ వాళ్ళు మాట్లాడుతుంటాడు. హే ఫ్రాంకీ, నేను ఇంకా నువ్వు చనిపోయావు అనుకున్నాను, కానీ నువ్వు పట్టుకుంటావు చూస్తుంటే చాలా చాలా ఆశ్చర్యం వేస్తున్నాను. అంతే, నేది నీ గుండె, నాకు ఈ గుండె బాగా గుర్తుంది. ఓ, అయితే ఇంకా నువ్వు నా గుండె బాగానే గుర్తు పెట్టుకున్నావా? ఆహా, ఆ టామ్ని చంపినందుకు ఇంకా నాకు చాలా ఆనందంగా ఉంది. ఈసారి టామ్ తీసేపలైనా నిన్ను ఇంకా ఐస్ పట్టుకుని ఇద్దరిని చంపేస్తా అన్నట్టుగా చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే మన ఫ్రాంక్‌ని మోసుకొని రమ్మని వాళ్ళు చెప్పేస్తున్నారు సకల. అక్కడెక్కడికి తీసుకుపోతున్నావు? నేను తీసుకోమని నేను ఇక మిమ్మల్ని నేను ఆపేస్తాను సరకల. మనోళ్ళు కూడా ఇంకోని కూడా చంపాను సరకల. అక్కడ కూడా నిప్పులు పెట్టేసి ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తే ఐస్ పడుకున్న చోట్ల నిప్పులు పెట్టేసి మన ఐస్ బగ్‌ని కట్టి పెట్టేసి ఉంటాడు. అక్కడికి మన జోరో స్వాట్ తీసుకుంటే చాపర్ వస్తా ఉంటది. ఇక్కడ చూస్తూ ఉంటే వాటర్ సౌండ్ నుంచి ట్రైన్ అనేది వెళ్ళిపోతూ ఉంటది. దాని నుంచి ఇంక వీళ్ళందరూ ఆ ట్రైన్ వేసుకొని సి జుడిషియల్ టౌన్‌లోకి వెళ్ళాలని చెప్పి ప్లాన్ వేస్తా ఉంటారు. అలాగే ఇంకా లగ్నం వస్తుంది కాబట్టి అందరు ప్యాసింజర్స్ అందరూ ఎక్కేసారని చెప్పి కన్ఫర్మ్ చేసుకొని ఇంకోటి దీన్ని పంపించాలనుకుంటున్నాడు. ప్లస్ ఐస్‌బర్గ్ దగ్గర నుంచి మంటలు వస్తుందని కూడా వీళ్ళు వినుంటారు. కానీ ఇక్కడ నుంచి వీళ్ళందరూ మంటలు ఆపాలని చెప్పి ట్రై చేస్తుంటారు. ఎందుకంటే మంటలతో అవుతారని చెప్పి మన చాపర్ గట్టలో కాపాడేదానికి ట్రై చేస్తుంది. అక్కడ నామిని చూసి అందరూ నామి ఇక్కడ ఉంది, ప్లస్ వీళ్ళంతా ఇదే చేస్తారని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తూ ఉంటే వీళ్ళు షిప్‌ని కూడా నాశనం చేసేదానికి వెళ్తా ఉంటాడు. ప్లస్ మన ఊసాప్ గారిని చెప్తా ఉంటాడు, నువ్వు ఎటు దేనికి పనికిరావు, నేను చెప్పాను కదా ఈ షిప్ ఎక్కడికి ముందుకు పోలేదు కాబట్టి మీరు ఎటు దేనికి పనికిరాలేదు కాబట్టి స్ట్రా హ్యాట్స్, ఇంక ఈ షిప్‌ని కూడా నేను నాశనం చేసేస్తున్నా, ఈ షిప్‌ని కూడా నేను వదిలేస్తున్నా అని చెప్పి ఆ షిప్‌ని నీళ్ళల్లోకి అలా వదిలేసి ఉంటాడు. వద్దు గోయింగ్ మ్యారీ అని చెప్పి మరో అరుస్తూ ఉంటాడు. కానీ ఆ షిప్ గురించి ఆలోచిస్తా మీరు చేసింది దాన్ని ఖచ్చితంగా అనుభవిస్తారని చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే ఐస్‌బర్గ్స్ అని ఇంకోయిపోయాడని చెప్పి అనుకుంటా. ప్లస్ వీళ్ళందరూ ఐస్‌బర్గ్స్ అని ఎలా కాపాలని చెప్పి నామీసాన్ కూడా ఇక్కడ ఇరుక్కున్నాను కాబట్టి అందరూ చూసి నామీసాన్ ఏదైనా చేసి ఉంటుంది. కానీ ఐస్‌బర్గ్స్ అని వచ్చి ఆపేసి, ఓకే మీ స్ట్రా హ్యాట్స్‌ని కాపాడాలనుకుంటున్నా, ఇదంటే నాకు ఖచ్చితంగా తెలుసు ఏం జరుగుతుందని చెప్పి పర్సనల్‌గా మాట్లాడతా అని చెప్పి వచ్చి మన నామీతో మాట్లాడుతుంటది. అసలు నికో రాబిన్ ఎందుకు ఇలా చేసింది, అసలు అది ఒకప్పుడు తన 10 ఏళ్ల క్రితం మొత్తం అని చెప్పి ఒక స్టోరీ చెప్తా ఉంటారు. ఆ స్టోరీలో ఆ 10 ఏళ్ల క్రితం తన ఫ్యామిలీని మొత్తాన్ని నాశనం చేస్తా అని చెప్పి ఒక బస్టర్ కాల్ అనేది క్రియేట్ చేసి ఉంటుంది. దానికోసం ప్లస్ ఆ బ్లూ ప్రింట్‌ని చదవలేదు ఒక నికో రాబిన్ మాత్రమే. ఆ టైంలో నేను అదంతా తనకి చెప్పాను. తను కూడా మీకు చెప్పాలని చెప్పి నేను ట్రై చేశాను. కానీ తను ఆ టైంలో నన్ను ఆపేసింది. అలాగే నన్ను చంపే ముందు ఈ ప్రశ్నలు నేను అడిగాను అని చెప్పి తన గురించి అడుగుతున్నాడు. ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు నికో రాబిన్ అని అడుగుతా ఉంటే, ఇదే నేను ఎందుకు చేస్తున్నానా, నేను బస్టర్ కాల్ నా స్నేహితులు నాకు దొరక నా స్నేహితులు నేను కోల్పోవాలనుకోవట్లేదు, వాళ్ళని కాపాడాలని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి చెప్తా ఉంటుంది. ఆ బస్టర్ కాల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అలాగే ఆ బస్టర్ కాల్ గాని జరిగితే నా స్నేహితులు అందరూ చనిపోతారు. దాంట్లో నాకు ఇష్టం లేదు. నాకు దొరికిన మొదటి స్నేహితులు ఈళ్ళే. కాబట్టి నేను కాపాడుకోవాలనుకుంటున్నాను. అలాగే నేను నిన్ను ఎందుకు ఇది చంపకుండా వదిలేస్తున్నాను. అలాగే చెప్పేది ఖచ్చితంగా చెప్పు. నేను మళ్ళీ స్ట్రా హెడ్‌లోకి చేరాలని అనుకోవట్లేదు. అలాగే వాళ్ళని కాపాడడానికి కూడా ట్రై చేస్తున్నాను. కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకో. అలాగే నేను కూడా ఇదైపోయిన వెంటనే నేను జైల్‌లో నన్ను పడేస్తారు కాబట్టి ఇంక నేను కూడా చనిపోతాను. ఇంక నా గురించి మర్చిపో అని చెప్పి చెప్తా ఉంటారు. తన దగ్గర చూసి నువ్వేం మాట్లాడుతున్నావు, మెరిన్స్ చాలా భయంకరంగా నాకు తెలుసు. నాకు లాస్ట్ దొరికింది ఇదొకటే, ఆ బస్టర్ యాటికేట్ చేయకుండా ఉండాలి అని చెప్పి చెప్తా ఉంటారు. అలాగే ఆ టైంలో నన్ను కాపాడుకుండా ఉండాల్సిందని చెప్పి ఒక చిన్న ఈవెంట్ గురించి తను చెప్తా ఉంటది. అలా చూస్తుంటే నేను దాని గురించి అసలు తెలుసుకొని ఉండకూడదు. లూఫీకి ఈ విషయం ఎట్టి పరిస్థితిలో తెలియకుండా చూసుకో అని చెప్పి చెప్తుంటారు. లూఫీ ఆ టైంలో నన్ను కాపాడాడు. అప్పుడే నాకు హోప్ వచ్చింది. నన్ను కాపాడగల ఒక వ్యక్తి కూడా ఉన్నాడు అని చెప్పి ఖచ్చితంగా తను నా స్నేహితుడుగా నేను నమ్మాను అని చెప్పి ఇదంతా మా నాన్నకి చెప్తా ఉంటది. నాన్న అదేంది నాకు తెలుసు నికో రాబిన్ ఎప్పుడు ఇలాంటి పనులు చేయదని చెప్పి నాకు తెలుసు. నికో రాబిన్ ఎప్పుడు మంచిదే అని చెప్పి చెప్తా ఉంటది. అటైతే నికో రాబిన్ మామూలు కదా అంటే ఇంక నికో రాబిన్ కాపాడతాం అది మాత్రం గ్యారంటీ అని చెప్పి చెప్తా ఉంటది. కదులుంటే ఆ మాటలన్నీ మన చాపర్ కూడా వెనక నుంచి వినేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే సాంజీ చెప్పిన విషయం అంట. సాంజీ అక్కడి నుంచి నికో రాబిన్ లాస్ట్ టైం చూసినప్పుడు తను కాపాడడానికి వెళ్తున్నా అని చెప్పి ప్లస్ ఇదంతా మన వాళ్ళకి చెప్పండి అని చెప్పి కూడా చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తా ఉంటే వీళ్ళందరూ CP9 వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదానికి ప్లాన్ వేస్తూ ఉంటారు. ప్లస్ ఇంకా వాటర్ 7 ట్రైన్‌లోకి ఎక్కేసి ఉంటాడు. అది మన సాంజీ గాడు చూసేసి ఉంటాడు. దానంతా వాటర్ 7 ట్రైన్ అనేది కదలడం మందం అవుతా ఉంటది. స్ట్రెయిట్‌గా జుడిషియల్‌గా ఉన్న ఎలిస్ లాబీకి వెళ్తూ ఉంటది. దాన్ని చూసి నికో రాబిన్ ఎక్కడికి వెళ్తుంది. అయితే నేను నికో రాబిన్ కాపాడే ఒక ప్రిన్స్‌గా మారుతాను. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే CP9 వాళ్ళు మన ఫ్రాంకీని పడుకొని రావాలని చూస్తా ఉంటాడు. ఇది ఓడు కదా ఫ్రాంకీ గాడు కదా అని చెప్పి అనుకుంటాడు. ఇంకో సంచిలో ఇంకెవరో ఉంటాడు. దాన్ని చూసి ఇక్కడ ఏం జరుగుతుంది అయితే ఖచ్చితంగా నేను వాళ్ళని కాపాడుతాను అని చెప్పి చెప్తాను. చాపర్ కూడా అక్కడికి వచ్చి చెప్తుంది, సాంజీ అక్కడికి వెళ్ళిపోయి నేను చాలా సార్లు చూశాను చెప్పి చెప్తా ఉంటది. ఇక్కడ చూస్తా ఉంటే ఫ్రాంకీకి ఇలాంటివి చెప్తా ఉంటారు. ఫ్రాంక్ వాళ్ళని బంధించుకొని వెళ్ళిపోయాడని చెప్పి, అలాగే సాంజీ వాళ్ళని కాపాడడానికి వెళ్ళాడని చెప్పి చెప్తా ఉంటది. అలా జరిగిందంటే చెప్తుంది,
అటైతే మీవాడు కూడా కష్టంగానే ఉన్నాడు. చూసుకోవాలి. ఇంకొక విషయం మీ లూఫీ ఇంకా స్టార్ట్ వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టుకోండి జోరో అని చెప్తుంది. అవును అది నిజమే కదా లూఫీ ఎక్కడున్నాడు అని చెప్పి మన నామి ఆలోచిస్తూ ఉంటుంది. సరే ఇప్పుడు అంటున్నదా లూఫీని ఇంకా జోరోని ఎతకాలి వాళ్ళు ఎక్కడున్నారు మనకు తెలియాలి అని చెప్పి చెప్తుంటాడు. సరే అయితే మేము కూడా హెల్ప్ చేస్తామని చెప్పి గలీలా కంపెనీలో అందరూ చెప్తుంటాడు. అదంతా మాట్లాడిపోయి కాబట్టి మేము కూడా మీకు హెల్ప్ చేస్తాం ప్లస్ గలీలా కంపెనీ వాళ్ళు అందరూ చెప్తుంటాడు. స్టార్ట్ వాళ్ళు కాపాడని చెప్పి ఐస్ బర్గ్స్ అని కేక్ కాకుండా చూసుకుంటామని చెప్పి ప్లస్ అక్కువ లోపల వచ్చే లోపల ఇంకా అందరినీ బయట తీస్తామని చెప్పి కూడా చెప్పడం దానికి సాయం చేస్తా ఉంటాడు. ఇక్కడ ఉంది సరే స్టార్ట్ మంచోళ్ళని చెప్పి అర్థం చేసుకుని ప్రధాన గలీలా మన అందరూ మన స్టార్ట్ వాళ్ళకి హెల్ప్ చేసి ట్రై చేస్తుంటాడు. ఐస్ బర్గ్స్ అని వాళ్ళు నువ్వు చెప్పినట్టు కదా అంతా జరిగింది నాకు అర్థండి ఎందుకు నీ ప్రాణాల మీద ఇంత రిస్క్ ఉందని చెప్పి ఇక్కడ మన అన్నాడు ఇలా లూఫీని ఎదిగడానికి ట్రై చేస్తుంటాడు. అక్వాలబ్ను అనేది తొందరగా వచ్చేస్తా అని చెప్పి అందరికి అర్థం అవుతుంది. ఎందుకంటే అక్వాలబ్ను అనేది చిన్నగా పైకి వస్తూ ఉంటుంది. ఇక్కడ నుండి చాపర్ ఇంకా చోరు ఎక్కడ ఉన్నావు అని చెప్పి అరస్తా వస్తుంటుంది. చాపర్ మన చోరు ఇంకా సాంజీ లూఫీ కోసం అడుగుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే వీళ్ళకి అక్వాలబ్ను వస్తుంది భయపడుతూ ఉంటుంది. వాటర్ 7 ట్రైన్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడి నుంచి మనం చూస్తూ ఉంటాడు. సరే అయితే వాటర్ 7 ట్రైన్ ఇక్కడ చూస్తుంటే వీళ్ళందరూ మన తొందరగా వెళ్ళి స్లాబ్కి వెళ్ళి అంటే మనం చెప్పాలి ఈ రూపాయలు అంటే మనకి ఇచ్చాలి మనకి ఫ్రాంకీ ఇంకా నికోలాబిన్స్ అని కూడా ఉన్నాడు. ఇక్కడ చూస్తుంటే ఇంకా మొత్తం అయిపోయింది అది కానీ చేస్తే మొత్తం ఇరుక్కుపోతా అని చెప్పి అనుకుంటే లూఫీ గడి ఇక్కడ ఏదో చిన్న గొంట్లు ఇడుక్కుపోయి ఉంటాడు. మన జోరో కూడా ఎక్కడ గొట్కాలు ఇడుక్కుపోయి ఉంటాడు. దాన్ని చూసి అదే ఎవరో ఆడున్నారు రా అని చెప్పి మన చాపర్ గడ అడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తూ ఉంటే వాటర్ సౌండ్లోకి అక్వాలబ్ను ఎక్కువైపోతుంది. వాటర్ సౌండ్ ట్రైన్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఇంకెవరిని ఎక్కించుకోకుండా ఉండేదాన్ని కూడా చాలా వరకు ప్లాన్స్ అనేవి వేసేసి ఉంటాడు. అలాగే లూఫీ కూడా చాలా పౌరులను పెట్టడం నుంచి నాకు బాగా తెలుసు ఖచ్చితంగా నన్ను కాపాడడానికి వస్తాడు కాబట్టి నేను ఖచ్చితంగా ఐస్ బాక్సానికి చెప్పి నిజంగానే చేశాను అని లూఫీ గురించి మాట్లాడుతూ ఉంటుంది. ప్లస్ లూఫీ కూడా ఖచ్చితంగా నన్ను కాపాడడానికి ఎలిస్ లాబీ దాకా కూడా వచ్చి వాళ్ళతో కూడా పోటీ పడతాను విషయం నాకు బాగా తెలుసు అని చెప్పి వీళ్ళు చెప్తా ఉంటుంది. ఇక్కడ చూస్తూ అంటే ఒక పాస్ట్ విషయం చెప్తా దాని గురించి ఆలోచిస్తుంటుంది. అలాగే వాటర్ సౌండ్ ట్రైన్ అనేది వెళ్ళిపోయినది. వీళ్ళందరూ లూఫీ ఎక్కడున్నా అని చెప్పి ఎదగతా ఉంటాడు. లూఫీ ఎడికేదానికి వాళ్ళు ఒక్కొక్క చోటికి వెళ్తుంటాడు. వాళ్ళు భయం ఏంటంటే అక్కులబ్బున వచ్చేసిందంటే ఇంకేది పనికి రాకుండా పోతాడు. ఇంకా వాళ్ళు అక్కడ చనిపోతాడు ఎందుకంటే వాళ్ళకి దేవుడు ఫుడ్ యూజ్ అక్కడ చూస్తుంటే స్టేషన్ లోపలికి వెళ్ళిపోయి ఉంటాడేమో అని చెప్పి అనుకోవడానికి వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్తుంటే ఆ ట్రైన్ అనేది వాళ్ళకి మన నామే ముందే వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ చూస్తుంటే ట్రైన్ అప్పుడు వెళ్ళిపోయింది అని చెప్పి ఆలోచిస్తా నామి ఒక టెన్షన్లో పడిపోయి ఉంటుంది. దాని దగ్గర చూస్తుంటే తన కళ్ళ ముందే నికోలాబిన్ తను వదిలేసి వెళ్ళిపోతున్నట్టుగా మన నామి అనుకుంటూ ఉంటుంది. మన అక్వాలబ్ను కూడా ఎక్కువైపోతాం వాళ్ళ ట్రైన్ కూడా మునుగా తీసేస్తుంటాడు. నేను నికోలాబిన్ కాపాడలేకపోతున్నాను అని చెప్పి అనుకుంటున్నాడు. ఇక్కడ చూస్తూ ఉంటే ఇద్దరు ప్యాసింజర్స్ వచ్చి చెప్తా ఉంటారు. అదే కండక్టర్స్ వచ్చి ఎప్పుడు వెళ్ళిపోయినాయి మేము కూడా ఏం చేయలేము మేము కూడా మా సేఫెస్ట్ ప్లేస్ హెడ్ అండ్ చోటుకి వెళ్ళాలనుకుంటున్నాం అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే ఎవరన్నా ఎలా కూడా హెయిర్ పెట్టింది చూస్తుంటే ఆ పెట్టిని చూసాను అని చెప్పి మన నామి క్యూట్గా అడిగేసాడు కదా వాళ్ళు కూడా ఆన్సర్ ఇస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే నామి క్యూట్గా అడుగుతుంది అమ్మాయిలకి ఎలా పడిపోతారు వీళ్ళు కూడా అని చెప్పి అడుగుని అనుకుంటాడు. సరే అయితే ఆ సాంజీ కూడా ఎక్కడికి తెప్పించుకున్నాడు నేను వెళ్ళి చూడాలనుకుంటున్నా అని చెప్పి ఖచ్చితంగా ట్రైన్ ఏమైనా ఉందా అని చెప్తుంటే ఇంకో ట్రైన్ అనేది ఏం లేదు ఇది మాత్రమే ఉండి దాని మీద మాత్రం సృష్టించాలని చెప్తే అసలు అది ఎలా అవుతుంది ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది కదా అని చెప్పి అనుకుంటా అంటాడు. ఆయన ఇప్పుడు మనం రిలీజ్ లాబీకి వెళ్ళాలి కష్టమే ఇప్పుడు మనం నీళ్ళలో కూడా వెళ్ళాం ఎందుకంటే అక్వాలబ్ను వస్తుంది అని చెప్తుంటే ఆ అక్వాలబ్ను కూడా ఎక్కువైపోతూ ఉంటుంది. వాళ్ళ మీద కూడా నీళ్ళు అనేది చిన్నగా ఎక్కువైపోతుంది. ఇక్కడ చూస్తుంటే లూఫీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళకి తెలియదు. ప్లస్ అక్వాలబ్ను ఎక్కువైపోవడం వల్ల వాళ్ళందరూ అనుకుంటూ ఉన్నారు ఎంత తొందరగా మనం ఎట్టైన చోటుకి వెళ్ళాలి లేకపోతే అంతా అయిపోతుంది ఎగిరిపోతుంది అని చెప్పి మాట్లాడుతుంటారు. ఇక్కడ చూస్తుంటే ఫ్రాంకీ ఫ్యామిలీ వాళ్ళు కొంతమంది వచ్చి ఏదో లెటర్ దొరికిందని చెప్పి చేయడం కోసం గలీలా కంపెనీ పెట్టి ఏం లెటర్ అని చెప్పి మాట్లాడుతుంటే అది నామి ఉంటే ఇక్కడ ఉంది ఎవరైనా తీసి వాళ్ళు కొజ్జా అని చెప్పి చెప్పినట్టుగా ఉంటుంది. దాన్ని చూసి ఇక్కడ ఉంది నాకు ఖచ్చితంగా చేసి సాంజీ గడి చేసి ఉంటాడు అని చెప్పి చెప్పేసి ఉండేది కదా సార్ తీసుకుని చదవాలన్నది నేను వాటర్ 7 ట్రైన్లో ఎక్కేసి వెళ్ళిపోయాను ప్లస్ నేను నికోలాబిన్ ఖచ్చితంగా కాపాడడానికి ట్రై చేస్తాను మీరు కూడా ఆయనకి వస్తాను చెప్పి నాకు బాగా తెలుసు అని చెప్పి రాసి పెట్టి ఉంటుంది. దాన్ని చూసి వీళ్ళందరూ చాలా షాక్ అవుతున్నాడు. అదేంటి కదా వాడు బలి ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతుంటాడు. సాంజీ గడి చెప్పిన పిడోక మాట ఖచ్చితంగా నేను ఫ్రాంకీని ఇంకా మన ఊసప్ కూడా అందులో ఉన్న విషయం నేను చూశాను ఖచ్చితంగా ఇద్దరిని కాపాడుతాను అదే ఊసప్ కూడా ఇప్పుడు సేఫ్గా ఉన్నాడని చెప్పి చెప్తా ఉంటాడు. సరే మీరు జాగ్రత్త చెప్పి మాట్లాడుందే ఖచ్చితంగా నేను కాపాడుతాను నేను నికోలాబిన్ సార్ నామి నా గురించి ఖచ్చితంగా గుర్తుపెట్టుకో నేను కానీ ఓడిపోతే నన్ను శిక్షించబాక అని చెప్పి కొన్ని లెటర్స్ అనేవి రాసి పెట్టి ఉంటాడు. నాకు తెలుసు ఏదంటే నువ్వే చేస్తుంటావు అని చెప్పి చెప్తా ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తూ ఉంటే చాపర్ గడి చెప్తా ఉంటాడు నువ్వు చెప్పింది నిజమే వాళ్ళు అక్కడికి వెళ్ళాడు ఇంకా మనకు బాధపడాల్సిన అవసరం లేదు ఊసప్ గురించి అక్వాలబ్ను కూడా బాధలేదు ఇప్పుడు మనం ఖచ్చితంగా ఇప్పుడు మనం లూఫీ వాళ్ళని అడగాలి అని చెప్పి చెప్తుంటాడు. అవును అది కొట్టుకుంది కదా మేము కొంతమంది చూసాము వాళ్ళు అక్కడ ఉన్నట్టున్నాడు సరే ఇంక మళ్ళీ లూఫీని అడగదాం అని చెప్పి లూఫీ అని చెప్పి అందరూ ఆడస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే మన సాంజీ గారు లోపలికి వచ్చేసి ఒక్కొక్కరిని సిపి నేను వాళ్ళని వెట్టిన అన్నని కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళని ఎవరు వచ్చినా కానీ అద్దుకుంటా సప్పని కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మన మీదకి ఎవరు వచ్చి అటాక్ చేస్తున్నాం కానీ
మనం స్ట్రెయిట్‌గా కొడతా ఉంటాడు. దాన్ని చూసి మన సాంజీకి ఒక అపోనెంట్ వచ్చి ఫైట్ చేస్తుంటే ఛ! ఇంత తడి బట్టల్లో కూడా ఫైట్ చేయాల్సి వస్తుందని చెప్పి అతనితో ఫైట్ చేస్తా ఉంటాడు. మనోడు కూడా కానీ తను గాల్లో ఎగిరి తంటే కొడతా ఉంటాడు. ఆ తాతని పిచ్చ కొట్టుడు కొట్టేస్తాడు. దాన్ని చూసి ఒక గ్రేటెస్ట్ ఎల్లని కొట్టావు నువ్వు. దానికోసం నేను జైల్లోకి వేసేయచ్చు అని చెప్పి చెప్తుంటే ఆ జైల్లో నా బొక్క అని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ ఉంది వీళ్ళందరూ లూఫీని ఎదుగుతూ ఉంటాడు. లూఫీ ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి ప్లస్ మన చాప పైకి చూసేదాకలా పైన మనోడు ఇరుక్కుపోయి ఉంటాడు. ఇక్కడ చూసిన వాటర్ పోస్టర్స్లో వాళ్ళందరినీ పెట్టి ఉంటాడు. వీళ్ళు అసలు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు అని చెప్పి చెప్తూ అరవసా అంటాడు లూఫీ జోరో అని చెప్పి ఇక్కడ చూస్తే మన కొకరో అమ్మ కూడా ఎదగతా ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తుంటే ఆక్వాలబ్నా తొందరగా వైపుకి వచ్చేస్తుంది. అక్కడి నుంచి ఆ పాప చెప్తుంది ఆక్వాలబ్నా వచ్చేస్తుంది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాడు నాకు తెలిసి అక్కడ ఎవడో ఎలా ఆడుతున్నట్టుగా ఉన్నాడు. ఏదో కాలు కనపడుతుంది అని చెప్పి అడిచేసరికి అలా కాలు కనపడుతుంది ఒకసారి చూడక్క అక్కడ ఎవరో ఉన్నట్టున్నాడు అని చెప్పి చెప్తుంటే ఆ సొందులో చూడు ఎవరో బయటకు వచ్చాను ట్రై చేస్తాను అని చెప్తుంటే ఒరే లూఫీ గారు ఆడ తిరుక్కున్నారా అని చెప్పాల్సింది మరి వాళ్ళ ఐటై అని అనుకుంటాడు. లూఫీ గారు అక్కడ ఇరుక్కున్న విషయం తెలిసి వెంటనే వాళ్ళందరూ లూఫీ దగ్గరికి పరిగెడుకుంటే వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే లూఫీని ఎట్లా కాపని చెప్పి ప్లస్ ఇక్కడ చూస్తూ ఉంటే చిమ్మిలో మనం ఇరుక్కుపోయి ఉండడం చూసి మన అమ్మాయి కూడా పరిగెట్టుకుంటే వెళ్తూ ఉంటుంది. తను కిందే ఉంటారు కాబట్టి తను గ్రోత్ స్టైల్లో ఉంటాడు. ఖచ్చితంగా తను కాపాడాలని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఆక్వాలబ్నా అనేది చాలా స్పీడ్గా అనేది పెరుగుతూ వస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే మన నామి జారి పడిపోతూ ఉంటుంది. ఎందుకంటే తను గాల్లో ఎగురుతూ వెళ్ళలేదు కదా, తను చాలా స్పీడ్గా వెళ్తుండే నీళ్ళలో పరిగెట్టుకుంటూ వెళ్ళి ఖచ్చితంగా కావాలని చెప్పి మన చాపర్ కూడా ఏమన్నా సెన్సిటేషన్స్ ఉంటుంది. దాని నుంచి మన జోరో కూడా ఓడేనా అని చెప్పి అర్థం చేసుకుని ఎవరే జోరోగా ఆడెట్టుకున్నారా అని చెప్పి అరాస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే మన నాన్న చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాడు. తను చెప్పిన విషయం అంటే గుర్తు తెచ్చుకుంటున్నది. నికోలాబిని ఖచ్చితంగా మనం కాపాడాలి అని చెప్పి ఆలోచుకుంటా వెళ్తా ఉంటుంది. కానీ పడుతుంది కానీ నేను వస్తున్నాను లూఫీ అని చెప్పి అరుస్తుంది. తన పొటెన్షియల్ నా బాగా నచ్చింది అని చెప్పి మన కొకరో బామ్మ గారు చెప్తుంది. ఆక్వాలబ్నా వచ్చేస్తుంది జాగ్రత్తగా చేయింది అని వెనక్కి నుంచి అంతా అరాస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే జోరో గారు మన చాపర్ని పట్టేసుకుంటాడు. ఒరే రే నువ్వు బయటికి రా, ఓ చాపరా నువ్వేనా అని చెప్తే అరుస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే లూఫీ గారు అక్కడ ఇటుకుపోయి ఉంటాడు. ఒరే లూఫీగా బయటికి రా అని చెప్తుంది. ఓ నామి అది నువ్వేనా అని పడుతుంది. రే లూఫీ బయటికి రాబే అని చెప్పి అరుస్తుంది. ఓ నామి అసలు ఇక్కడ ఇరుకుపోయింది ఎట్టా నన్ను లాగు అని చెప్తుంది. ఒరే అదవా నికోలాబిని వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయారు రా, అలాగే ఫ్రాంకీని మన ఊసాప్ని కూడా తీసుకుని వెళ్ళిపోయారు రా, ఇప్పుడు మనం ఎట్టా వాళ్ళని కాపాడాలిరా అని చెప్తుంది. నికోలాబిని మన క్రూలో మెంబర్ మర్చిపోయావా అని చెప్పి అరస్తా చెప్తా ఉంటుంది. నువ్వు బయటికి రారా అని చెప్పి అరస్తా ఉంటుంది. దాన్ని మన లూఫీ గారు నికోలాబిని తీసుకుని వెళ్ళిపోయాడా, ఎలా తీసుకుని వెళ్ళాడు, ఖచ్చితంగా నేను కాపాడతా, ఆ వాటర్ 7 ట్రైన్ ఎక్కడికైనా వెళ్ళాలి, తొందరగా వెళ్ళేసి లాబి అని చెప్పి అరాస్తా చెప్తా ఉంటాడు. నేను బయటకు వస్తాను ఎలా అని చెప్పి అరాస్తా ఉంటుంది. ఇక్కడ చూసిన చాపర్ తన కష్ట పాయింట్స్ పైకి లాగుతా ఉంటుంది పవర్ పాయింట్స్తో. అరే ఇంకా అసలు లాగరా తొందరగా వచ్చేస్తాను అని చెప్తుంది. లాగుతున్నా బే అని చెప్తుంది. ఆ స్వాడ్ నాకు కసి నేను వచ్చేస్తాను అని చెప్తుంది. స్వాడ్ ఏం చేసుకుంటాడు ఎరకదు కదా అని చెప్తే పర్వాలేదు ఈరా నేను నాకు ఇచ్చే బయటే ఉన్నా అని చెప్పి చెప్తుంది. సగల వన్ తను కొయ్యాలని చెప్పి అనుకుంటున్నా. అరే కొయ్య బాగరా అని చెప్పి అలా వస్తుంది. ఆక్వాలబ్నా వచ్చేస్తుంది. లూఫీ కూడా తొందరగా బయటకు వచ్చి అనుకుంటారు. లూఫీ తన రాస్టెంటో 2 బిల్డింగ్లు అన్ని సైడ్ చేసి ఉంటారు. మన చూడు కూడా ఒకే స్టైల్లో తను మొత్తం కోసి పడేస్తుంటారు చిమ్మి మొత్తాన్ని. తను చూసి మనుషులు కారా మనం మృగాలరా సైక మనం వెళ్దాం పా నామి అని చెప్పి పడుకుంటే వెళ్ళిపోతుంటారు. ఆక్వాలబ్నా వస్తుంది. ఇంకా మన లూఫీ వాళ్ళు ఒక పై స్టేజ్కి వచ్చేసి ఉంటారు. అలాగే వాళ్ళు సేఫ్ అయిపోయి ఉంటారు. మనం కాపాడేసుకున్నా అని చెప్పి వాళ్ళ గ్రూమేట్స్ని కాపాడుకున్నా అని చెప్పి వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే వాటర్ అనేది చాలా ఓవర్ఫ్లో అయిపోతూ ఉంటుంది. ప్లస్ ఆక్వాలబ్నా వాళ్ళ మొత్తం అనేది డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటుంది. ఇలా చూస్తుంటే మీరు రండి ఇంకా కూలిపోతుందని చెప్పి మనోడు సిగ్నల్ కాపాడేసుకుని ఉంటాడు వాళ్ళంది. అక్కడ నుంచి వాళ్ళందరూ ఒక గడ్డు దగ్గరికి వచ్చేస్తుంటారు. ఆక్వాలబ్నా అనేది ఇంత దూరం పైకి రాదని చెప్పి చెప్పేసుకుంటాడు. ఇక్కడ చూస్తుంటే లూఫీ గాడు అట్టయితే నికోలాబిని తీసుకుని వెళ్ళిపోయాడు. మన ఎట్టనే తొందరగా వెళ్ళాలి, నికోలాబిని అట్లా తీసుకుని వెళ్తాడు. అలాగే ఖచ్చితంగా చాపడానికి ఇలా తీసుకున్నాడు. ఖచ్చితంగా మన నికోలాబిని కాపాడాలి. ఎట్టని మనం వచ్చేసి నా ఫుడ్ కావాలని చెప్తుంది. ఇప్పుడు నీకు ఫుడ్ అవసరం, మన నికోలాబిని కాపాడాలి, ప్లస్ ఆ బ్యాస్టన్ కూడా చంపేయాలి. అలాగే వాళ్ళు ఎలిస్ లాబీలో ఆలోచిస్తున్నాను చెప్తే నికోలాబిని ఇంకా మన తొందరలో మన చేతికి రాబోతుంది. అట్లా చూసుకుంటే మనకు పవర్ఫుల్ వెపన్ కూడా మన చేతికి రాబోతుంది. ఖచ్చితంగా కాపాడని చెప్పి అనుకుంటే ఫ్రాంకీ కూడా మాట పాడు నికోలాబిని కూడా అని చెప్పి మాట్లాడుతుంటాడు. అని ఇప్పుడు వాళ్ళు నికోలాబిని తీసుకుని ఏం చేయాలని చెప్పి అనుకుంటున్నా అని చెప్తే సరే అయితే ఇంకేం చేసిన చెప్పినా నికోలాబిని మన క్రూ ఒక మెంబర్, ఖచ్చితంగా మన నికోలాబిని కాపాడదాం అని చెప్పి మన లూఫీ గారు చెప్తుంటాడు. అలాగే స్టార్స్ ఏమని అంటున్నా తొందరగా నికోలాబిని దగ్గరికి వెళ్ళాలి, ఖచ్చితంగా దాన్ని కాపాడేసి మన క్రూకి మళ్ళీ యాడ్ చేసుకోవాలి అని చెప్పి చెప్తుంటే మన వచ్చి నేను కూడా మీతో పాటు వస్తున్నాను, నేను మిమ్మల్ని చాలా తప్పుగా అనిపించాను, ఖచ్చితంగా నేను కావాలని చెప్పి నేను అనుకుంటున్నాను, ఖచ్చితంగా నికోలాబిని మీతో పాటు నేను వెనక్కి తీసుకుని వస్తాను, అది నేను ఇచ్చిన ప్రామిస్, అదే గలీలా కంపెనీకి నేను ఇచ్చిన ప్రామిస్, మీ అందరూ నాకు బాగానే సహాయం చేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఆ సిపిఐ వాళ్ళని నేను చంపాలని చెప్పి అనుకుంటున్నాను. మా ఐస్ బాక్స్ అని కానీ కొట్టకే ట్రై చేశాడు వాళ్ళని కొడతా అని చెప్పి కాస్త భయపడుతూ కాస్త విచిత్రంగా మాట్లాడుతూ ఉంటాడు. ఖచ్చితంగా నేను గలీలా కంపెనీని మొత్తం కాపాలని చెప్పి అనుకుంటున్నా, మీరు ఇంటికి ఇలా రావాలనుకుంటున్నారు, అసలు ఇదేంటి అని చెప్పి అడుగుతున్నాడు. నేను ఇందాక చెప్పాను ఐస్ బాక్స్ అన్ని తను ఇబ్బంది పెట్టాలని చెప్పి ట్రై చేశాను,
ఏసుకొస్తా సీపీఎన్ రాదని చెప్తుంటే, సరే ఏదైనా చేయండి మీ ఫ్రెండ్‌తో తొందరగా మనం వెళ్ళాలి. కానీ వెళ్ళడానికి షిప్ వేసుకొని వెళ్ళలేం. కాకపోతే ఒక షిప్ ఉందని చెప్పి మన గలీలా కంపెనీ వాళ్ళని అడుగుతా ఉంటుంది ఆమె. ఇక్కడ చూస్తే తను చెప్తా ఉంటాడు, మీకు ఇప్పుడు షిప్ ఉన్నా కానీ మీరు ఎక్కడి నుంచి వెళ్ళలేడు. ఎందుకంటే ఆక్వా లాబ్ అనేది ఇక్కడ ఉంది. ఎట్టెళ్ళినా ఎంత స్కిల్ వర్కర్ అయినా కానీ ఇప్పుడు దాన్ని ఏం చేయలేడు. అటు చూసుకుంటే మనకి ఆ వాటర్ సెవెనే కావాలి. ఎండ దూరం వెళ్ళినా కష్టం. అలా చూస్తుంటే మనం ఇప్పుడు ఎలిజ్ లాబ్‌కి వెళ్ళడం చాలా కష్టం. ఒక షిప్ వేసుకొని వెళ్ళాలంటే చాలా కష్టం అని చెప్పి మాట్లాడుతున్నారు. మనం మాట్లాడలేం కదా! ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటది. ఒక సోర్స్ అనేది ఉండదు. దాంతో మనం వెళ్ళొచ్చు కదా! అని చెప్పి చెప్తా ఉంటే, నువ్వు చెప్తుంది నిజమే. సోర్స్ అనేది గ్యారంటీగా ఉంటది. కానీ ఆ సోర్స్ అనేది ఇక్కడ లేదు. మనం ఏం చేయలేం. దానికి కాపీ కూడా ఇక్కడ ఏం లేదని చెప్పి మాట్లాడుతా ఉంటాడు. మనకి వాటర్ సెవెన్ షిప్ అనేది కావాలి. ఆ ట్రైన్ అనేది కావాలని చెప్పి మాట్లాడితే, మన లూఫీ గాడు మరి ఏం చేయాలి? ఎలా మనం వెళ్ళాలి అని చెప్పి మాట్లాడతా, సరే అయితే మనం గోయింగ్ మరీ నేర్చుకుని వెళ్దాం. సరే నేనేం పట్టించుకోను. ఈత కొట్టుకుంటాను వెళ్తాను. ఖచ్చితంగా నేను నికోబాబీని కాపాడేసి వస్తాను. నువ్వేం మాట్లాడాలని నేను అనుకుంటున్నావు. అసలు ఎలా ఆగలవు? వర్షంలో ఏంటో ఎక్కువ వెళ్ళామని చెప్తుంది. నాకు తెలిసి మీ అందరు ఖచ్చితంగా ఇలాంటి పాయింట్స్‌కి వస్తా అని చెప్పి, నా దగ్గర ఒకటి ఉంది. మీరు నన్ను పట్టండి. నీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం నేను చూపిస్తాను అని చెప్పి చెప్తా ఉంటది మన బామ్మ. ఇక్కడ సీన్ కట్ చేస్తే మన సాంజీ గాడు సీపీ9 వాళ్ళ గవర్నమెంట్ మెటీరియల్ అందరి దగ్గర వచ్చి, అరే ఈడొక క్రిమినల్ రా, ఇది స్ట్రాయిట్ పట్టుకుంటాడు అని చెప్పి అది చెప్తా ఉంటాడు. వాడు చెప్పి అప్పుడు అలా కొట్టి పెట్టేసి ఉంటాడు. వెనక నుంచి కాపీ నుంచి ఏ వాయిస్ ఆపోయేసగల ఒక ట్విన్ బెటర్స్ వచ్చి వాటితో ఫైట్ చేయనుకుంటే, మన స్టైల్గా వచ్చి మన ఫ్రాంకీ ఇంకా ఊసప్ దగ్గరికి వచ్చేస్తుంటాడు. ఓ మీ అందరూ వచ్చేసారు, మేము కాపాడదని చెప్పి చెప్తా ఉంటే అక్కడ ఒక స్నేల్ ఉంటుంది. ఆ స్నేల్‌కు మన నామిని కాంటాక్ట్ చేయాలని అనుకుంటా అంటారు. ఫస్ట్ నాకు కట్లిపు అని చెప్పి చెప్తుంటే, నేను ఇప్పని పోరా అరే నీ వాళ్ళు కదా మా ఊసప్ ఇంతలా గట్టిగా కొట్టావు. ఊసప్ అరే నా కొడగా ఇప్పుడు నాకేం కాదు మంచోడు అని చెప్తుంటే, అవును అదే నిజమే మేము ఊసప్ని కొట్టాను. అందుకోసం కదా మీతో వచ్చి పగ పెట్టుకున్నావు. నీ వల్ల ఇదంతా జరిగింది అని చెప్పి అరెస్ట్ అని చెప్తా ఉంటాడు. ఇక్కడ నుంచి చూస్తుంటే వాళ్ళ కాపీని మొత్తం ఎలగొడతా ఉంటాడు. ఆ వాయిస్ అనేది వెనక దాకా వస్తూ ఉంటుంది. దాని ఎవరు వెనక శబ్దం చేస్తాను చెప్తుంటే వాడు ఒక గోడలోకి వస్తూనే ఉంటాడు. ఆ గోడ అనేది కాస్త విచిత్రంగా ఉంటుంది. అసలు ఏంది ఇది అని చెప్పి అడగతా ఉంటే, ఇది నాకు చాలా సీక్రెట్ అయిన వస్తువు. ఎవరికి నేను ఇప్పుడు దాకా చూపలేదు అని చెప్పి ఒక ట్రైన్ అనేది చూపిస్తుంటాడు. అది వాటర్ సెవెన్ ట్రైన్‌కి డిట్టో కాపీలాగా ఉంటది. దాన్ని చూసి వావ్! ఇదంటే చాలా అంటే చాలా బాగుంది. ఇందులో మనం వెళ్దాం ఖచ్చితంగా చెప్తుంటే, కానీ ఇది చాలా తక్కువ ఉంది. నాకు తెలిసి మీరు తిరిగి దీని దగ్గరికి వస్తారని చెప్పి, అందుకోసం నేను బాగు చేసి పెట్టాను. నా ఫుల్ స్కిల్స్ యూజ్ చేసి దీన్ని రన్నింగ్ కండిషన్‌లోకి తీసుకొనొచ్చాను. నాకు తెలుసు ఐస్‌బాక్స్ సార్ నువ్వు ఖచ్చితంగా కాపాడుతావు అని చెప్పి, నీలో ఏదో మంచితనం ఉందని చెప్తే, మరీ అంతలా చెప్పాల్సిన అవసరం లేదు. మరీ అంత దారుణమైన వ్యక్తి కాదు. ఇంక మీరు వెళ్ళొచ్చు. ఖచ్చితంగా మీకు నేను హెల్ప్ చేస్తానని చెప్పి కూడా చెప్తాను. కాబట్టి మీరు జాగ్రత్తగా వెళ్ళండి. వెళ్ళి నికోబాబీని కాపాడేసండి అని చెప్తే, ఐస్‌బాక్స్ సార్ చాలా చాలా మంచిది. నువ్వు నా క్రూలో జాయిన్ అవ్వచ్చు కదా అని చెప్పి అడుగుతుంది. లేదు నేను జాయిన్ అవ్వను అని చెప్పి, ఏంది వీడు సరే ఫుడ్ కావాలి మనకి అని చెప్పి చెప్పేసి కదా నాకు చాలా ఆకలి చెప్పగల అదేంది ఫుడ్డా అని చెప్తుంది. అవునరా ఫుడ్డేరా చెప్తుంటే, సరే ఇటీ నేను దెబ్బ తింటా అని చెప్పి మన లూఫీ తిరుగుతూ అంటాడు. మన జోరో వైన్ బాటిల్ అని తీసుకొని వస్తుంటాడు. ఫ్రాంకీ ఫ్యామిలీలో వచ్చి మేము కూడా మీతో పాటు వస్తాము. ఖచ్చితంగా మా ఫ్రాంకీ అన్నని మేము కాపాడని చెప్పి అనుకుంటున్నాం. అంటే మీరు చేసిన పని కూడా మేము ఇంకా తీసుకుని వెళ్తే లేదు ప్లీజ్ మనం కాపాడండి. ఖచ్చితంగా మేము ఫ్రాంకీ అనేది కాపాడని చెప్పి అనుకుంటున్నాను. మా బాస్ ఫ్రాంకీ అని చెప్పి మాట్లాడుతుంటే, అయినా మిమ్మల్ని కాపాడడానికి ఏం చేయాలి? ఫ్రాంకీ సార్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను నాకు తెలుసు. కానీ మీరు ఎట్లా ఫ్రాంకీని కానీ కాపాడని చెప్పి అనుకుంటే, వాళ్ళందరూ ఫ్రాంకీ మీద మంచి లాయల్టీగా ఉన్న విషయం చూస్తుంటారు. ఐస్‌బాక్స్ అని ఇంకా ఐస్‌బాక్స్ అంటే వాడు వీళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఐస్‌బాక్స్ అని వచ్చున్నాడు. చూస్తుంటే ఇంకా పద ఎల్లీస్ లాబీకి నికోబాబీని కాపాడదాం అని చెప్పి మనోడు అడుస్తా చెప్తా ఉంటాడు. ఇంకా వాళ్ళందరూ ఎల్లీస్ లాబీకి స్ట్రైట్‌గా వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కువ లోపల వాళ్ళ వాటర్ అనేది చాలా స్పీడ్‌గా వస్తుంది. మన లూఫీలు కూడా నేను తొందరగా వెళ్దాం పదండి అని చెప్పి చెప్తుంటే, జాగ్రత్తగా నడుపు ఆ స్పీడ్‌కి నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తా అక్కడి నుంచి స్ట్రైట్‌గా దూకేస్తూ ఉంటాడు. ఇంకా ఫ్రాంకీ ఫ్యామిలీ వాళ్ళు వెనక నుంచి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళ గుర్రం వేసుకుని వెనక నుంచి స్ట్రైట్‌గా వస్తూ ఉంటాడు. దాని చూసి అది ఇది బ్రాడ్ నుంచి పట్టారా మీరు అని చెప్పి మన లూఫీగా రాస్తుంటాడు. దొరికిందిలే అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. సరే అయితే మనకు స్ట్రైట్‌గా ఎల్లీస్ లాబీకే వెళ్ళాలి అని చెప్పి రాస్తూ ఉంటాడు. ఎల్లీస్ లాబీకి మనం వెంటనే తొందరగా వెళ్దాం అని చెప్తుంటే, ఇది వన్ వే ఇది ఎక్కడికి వెళ్ళాం కాబట్టి మనం స్ట్రైట్‌గా వెళ్తూ ఉంటాం అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అలాగే నువ్వు అక్కడ ఉంటే చాలా కష్టం కింద పడిపోవచ్చు మాట్లాడుతుంది. కింద ఏంటి అని చెప్తుంటే, కింద స్ట్రైట్‌గా ఒక ట్రాక్ ఉంటుంది. ఆ ట్రాక్ మీద పోయి పడి ఉంటాడు. అలాగే స్పీడ్ కంట్రోలింగ్ అనేది చాలా అంటే చాలా స్పీడ్‌గా వెళ్ళిపోతూ ఉంటాడు మనోళ్ళు. ఆ స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళందరూ ఆ దిట్టో కాపీతో చాలా స్పీడ్‌గా వెళ్తూ ఉంటాడు. అలాగే అది నేను ఆపుతాను బామ్మ అని చెప్తుంది. ఇలాంటి టైంలో నువ్వు ఇలాంటి జోకులు లేపక మనం తొందరగా వెళ్ళాలి. అతను చూస్తుంటే తను అక్కడ చేరి ఉంటే, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఇందుకు నేను రాబాకన్నాం కదా చాలా డేంజర్స్ వస్తుంటే, లేదు బామ్మ నేను ఇక్కడికి వస్తానని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. నేను కూడా దాంట్లో పోయి ఎక్కాలనుకున్నా. ఏ పాప జాగ్రత్తగా పడిపోతామా అని చెప్పి మన లూఫీ గారు అడుగుతూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తా అంటే ఆ స్పీడ్‌కి వీళ్ళందరూ వెనక్కి వెళ్ళి పడిపోతూ ఉంటాడు. ఎందుకంటే చాలా తట్టుకోలేకపోతుంది. ఇక్కడ చూసిన ఇంకో ట్రైన్ అది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి ట్రైన్ కండక్టర్స్ మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంకో ట్రైన్ ఏందిరా అని చెప్పి ఇద్దరు చూస్తూ ఉంటాడు. అది చాలా చాలా విచిత్రంగా ఉంటుంది. ఐస్‌బాక్స్ అని చెప్తూ ఉంటాడు. ఇదంతా నా తప్పే. ఆ రోజు దాన్ని నాశనం చేసి ఉండాల్సింది. తామ్ చనిపోయిన తను ఆలోచిస్తూ ఉంటుంది. తామ్ వీళ్ళందరినీ కాపాడేదంటే ట్రై చేస్తుంటే, కానీ లాస్ట్‌కి తామేకి ఏమైనా చూడు అందరూ దాన్ని
సెటిల్‌గా చూసాడు. ఇక్కడ చూస్తే దానికోసం తను చాలా కష్టపడి గలీలా కంపెనీ అని చెప్పి ఒక 7 బిగ్ కంపెనీస్ అన్నిటిని కలిపి ఒక గలీలా కంపెనీగా మార్చి అలా పవర్‌ఫుల్‌గా మార్చుంటాడు. పాస్ట్‌లో మన ఫ్రాంకీ పేరు ఏసుకుని ఒకడు వచ్చేసుంటాడు. లిస్బన్ పేరు. ఆ ఏజ్‌కొని వచ్చిన తర్వాత స్ట్రెయిన్‌కొచ్చి నీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. అయినా నువ్వు ఇంకా బతికున్న విషయం నేను అనుకోవట్లేదు అని చెప్పి మాట్లాడుతుంటే నాకు తెలుసు నువ్వు బతికుంటావు అని చెప్పి నమ్మనని చెప్పి నాకు తెలుసు అని చెప్పి విషయాన్ని మాట్లాడుతుంటాడు. టామ్ చనిపోయిన తర్వాత నీ వల్ల ఇదంతా జరిగింది అని చెప్తే ఆ విషయం నాకు తెలుసు. అయినా టామ్ నాకు ఇది ఒకప్పుడు ఇచ్చాడు అని చెప్పి అలాగే టామ్ నాకు ఇచ్చిన వస్తువులన్నీ నీ దగ్గర జాగ్రత్త పెట్టుకోవచ్చు కదా అని చెప్పి కొంచెం చెప్తుంటే అసలు ఏంది అసలు నువ్వు మాట్లాడేది నువ్వు ఇక్కడ ఉండకూడదు అని చెప్పి దొబ్బేరా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఫ్రాంకీ కానీ దెంగి మనం అడుగుతూ ఉంటాడు. కానీ మనవాడు వెళ్ళడు అని చెప్పి కూడా చెప్తా ఉంటాడు. ప్లస్ చెప్తా ఉంటే నువ్వు ఇది విషయం అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే నువ్వు వెళ్ళేదంట టామ్ కూడా చనిపోవాల్సి వచ్చింది. టామ్ నాకు లాస్ట్‌కి ఇచ్చిన గుర్తు కూడా అదొకటే. ఫ్రాంకీ నువ్వు పట్టుకున్న విషయం నాకు బాగా తెలుసు. కానీ ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంక ఉండపాకు ఇక్కడి నుంచి అని చెప్పి మనోడు అక్కడ విష్ణు కూడా వచ్చేసి ఉంటాడు. ప్లస్ ఇంకా వచ్చేస్తుంది వాళ్ళందరూ నీళ్ళ చాలా గట్టిగా కొట్టించుకుని ఉంటాడు. అక్కడ లోపలికొచ్చి నేను చెప్పా కదా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నేను పర్సన్ అయినా నువ్వు అక్కడ ఎందుకు కూర్చున్నాను చెప్పి అలా క్లాస్ పెడుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే మనం వెళ్ళాలి అని చెప్తుంటే అరే మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి మీరు ఎప్పుడు వచ్చారా అని చెప్పి అడుగుతుంటే మా వాళ్ళు కాదు మేము కూడా మీకు కాపాడని చెప్పి అనుకుంటా ఉన్నాం అని చెప్పి చెప్తా ఉంటాడు. ఖచ్చితంగా మీకు ఎక్కువ మంది ఉంటే మీకు సహాయం ఎక్కువ అవుతుంది. అలాగే వాళ్ళందరూ మా గల్లీలో కంపెనీ ఓనర్ని కొట్టాలనుకున్న ఐస్ బాక్స్ అన్ని కంపెనీ వాళ్ళ మేము పగ తీర్చుకోవాలనుకుంటున్నా అని చెప్పి మాట్లాడుతుంటారు. చూస్తే వాళ్ళు ఇంకో స్టడీ ఇక్కడి నుంచి వెళ్దాం ఖచ్చితంగా ఎలీజ్ లాబీకి వెళ్ళి దాన్ని మొత్తం నాశనం చేసేసి వద్దాం అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. లూఫీగా చెప్తా ఉంటాడు సరే అయితే వచ్చాడు ఇంక మన స్టడీగా మన అల్టిమేట్ గోల్ ఎలీజ్ లాబీలను డిస్ట్రాయ్ చేసి మన నికోలా బెయిన్సామ్‌ని తీసుకురావాలి అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూసింది ఓ పిల్లోడా నీ గోల్ అనేది బాగా అనిపించింది. సరే అయితే ఈ దేశాన్ని గజగజలాడిస్తా అని చెప్పి మాట్లాడితే అదంతా ఏం ఇష్టం లేదు. ఖచ్చితంగా నేను నికోలా బెయిన్‌ని కాపాడుతా. దానికోసం ఇంక అందరూ యునైటెడ్ అవుతా అని చెప్పి వాళ్ళందరూ యునైటెడ్ అయిపోతాడు. ప్లస్ వాళ్ళు ఒక్కొక్క బోగీని క్రియేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అలాగే వాళ్ళందరూ ఎలీస్ లాబీకి స్ట్రెయిట్‌గా వెళ్ళిపోయేదాన్ని కూడా ప్లాన్ వేస్తూ ఉంటాడు. అలాగా ఆక్వాలాప్న కూడా ఎక్కువైపోతూ ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే వీళ్ళందరూ ఫ్రాంకీ ఫ్యామిలీలో దానికి బొగ్గు అనేది వేస్తూ ఉంటారు. అది స్పీడ్‌గా వెళ్ళాలని చెప్పి. ఇక్కడ చూస్తుంటే క్యాబిన్‌లో వీళ్ళందరూ బయటేంద్ర వెనకేంద్ర ఏదో గొడవ జరుగుతున్నట్టుగా ఉంది. బహుశా వెనక ఎవరో స్టార్ మెంబర్స్ వచ్చున్నాడు. వాళ్ళందరూ ఫ్రాంకీ కూడా అక్కడ ఉన్నాడు. వాళ్ళు ఎంత ధైర్యం వాళ్ళు అలా విడిపోయి ఉంటాడు. నారా ఫైట్ చేయడానికి వస్తున్నారా మనం సార్ మనం జాగ్రత్తగా ఫైట్ చేయాలి అని చెప్పి చెప్తుంటే నాకు తెలుసులే నువ్వు నాకేం క్లాస్ పెట్టుకున్నావు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ ఉంటే వాళ్ళు అలా బయటకు వస్తారు. అది చెప్పి తను ఒక ప్రిన్స్‌గా మాట్లాడుతుంటాడు. హే నీకు నామి నువ్వు వెనకాలున్నావా అని చెప్పి పైకి వచ్చి వాళ్ళు మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే వాళ్ళ స్నేహితులతో అందరూ రెడీగా అవుతూ ఉంటారు. ప్లస్ వాళ్ళందరూ వాళ్ళ అటాక్స్‌ని రెడీ చేసుకుంటూ ఉంటాడు. ఇంకోళ్ళందరూ ఫైట్ చేస్తానికి ఫ్రాంకీ ఫ్యామిలీలో ఒక డిజైనింగ్ క్రియేట్ చేసేసి దాంట్లో వచ్చిన సుమాని కొట్టామని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు సుమానిలో ఇరుక్కుపోయి ఉంటాడు. అక్కడ చూస్తే ఎట్టో బ్రేకులు లేవు కాకపోతే ఇంకా లాస్ట్ ఇదే ఇంక అందరూ ఎవరు గుడ్ బై చెప్పుకోండి ఇంకెట్ట ఎవరు పట్టుకోరని చెప్తుంటే అమ్మమ్మ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అలస అడుగుతూ ఉంటుంది పాప అయితే. ఇక్కడ చూస్తుంది నామితో మన సాంజీ కాంటాక్ట్ అయ్యి చెప్తా ఉంటాను నేను ఇక్కడ సేఫ్గా ఉన్నాను నేను ఫ్రాంకీని ఇంకా ఊసాప్ని పడుకున్నాను అని చెప్తుంటే అందరూ రెడీ అయిపోయి చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా చావేం లేదు. ఇక్కడ చూస్తుంది ఏదో పెద్ద డిస్టర్బెన్స్గా ఉన్నట్టుగా ఉంది చెప్తుంటే లూఫీ గారు చెప్తా ఉంటాడు అసలు మనం ఏం చేద్దాం సరే దాన్ని మీరు కోసి తప్పుదాం అని చెప్పి మాట్లాడుతుంటారు. ఇంకా లూఫీ గారు పైకి వచ్చి మీరు పైకి వచ్చాడు కాసేపు కామ్ కూడా అది దీన్ని ఏం చూసుకుంటా అని చెప్పి మన జోరో కూడా చూస్తుంటాడు. లూఫీ కూడా ఇంకా జోరో వాళ్ళిద్దరు అటాక్ అని కంబైన్ చేసి చేద్దాం అని చెప్తుంటే ఖచ్చితంగా మన అటాక్ అని ఖచ్చితంగా నేను కోస్తారు కదా అని చెప్తుంటే దాని మీద నాకు నమ్మకం ఉందని చెప్తుంది. అక్కడ మన జోరో గారు 3 స్టార్స్ వాడు యూస్ చేస్తుంటాడు. మన లూఫీ గారు గమ్మును నోమి గ్రిటర్లను యూస్ చేస్తుంటాడు. దాంట్లో ఇంపాక్ట్ ఫోర్స్ అనేవి క్రియేట్ చేసి మధ్యలో ఒక బొక్క పెట్టేసి ఉంటాడు. దాని చూసి అరే వీళ్ళు మనుషులు కాదురా మానవులు కాదురా అని పరస్తా ఆ ఫోర్స్లోనే వాళ్ళ ట్రైల్లో నుంచి బయటకు వచ్చేసింటాడు. దాని చూసి చూసారా మేము మనం కష్టపడాల్సిన అవసరం లేదు ఆ పిల్లోడు సాధించాడు నాకు ఆ పిల్లోడి మీద మంచి నమ్మకం అని చెప్తుంది. చూసారా మనం వచ్చేసాం స్టడీగా మన ఎలీస్ లాబీలో మనం ఆగాలి అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ ఉంటే మన వాళ్ళు మాట్లాడుతూ ఉంటాడు. సాంజీ వచ్చి చెప్తా ఉంటాడు ఇలా నాకు ఇలా వచ్చాను అలాగే నామి కూడా కింద నిక్కల పిన్ కూడా కింద ఖచ్చితంగా కాపాడుతాను అలాగే ఆ లోపల మీరు ఎంటర్నెట్ తొందరగా మా దగ్గరికి రావాలని ట్రై చేస్తాను చెప్తుంది. ఖచ్చితంగా చాపుడు కూడా ఊసాప్ కూడా అక్కడ ఉన్నాడా అని చెప్తుంది. ఊసాప్ ఉన్నాడా సరే అయితే నువ్వు జాగ్రత్త సాంజీ ఖచ్చితంగా సిబిఐ కొట్టి ఎట్టైనా మన నికోలా బిన్ తీసుకురా అని చెప్తుంది. ఈ విషయం నాకు పర్సనల్గా చెప్పాల్సిన అవసరం లేదు ఈ పని నేను ఖచ్చితంగా చేస్తాను ఖచ్చితంగా ఆ సిబిఐ కొట్టి మరి నా ప్రిన్సెస్ నేను తీసుకొస్తాను అని చెప్పి చెప్తా ఉంటాడు. ఫ్రాంకీ వాళ్ళు కూడా ఉంటాడు. ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడికి వచ్చేసి ఉంటుంది. ప్లస్ ఇక్కడ మాట్లాడుతుంటే విషయం చెప్పేసి ఉన్నాయి కల పిల్లలు ఇలా దూరం వచ్చి నేను చాలా ఆనందపడుతున్నాను అని చెప్పి తన స్టోరీ విషయం చెప్తా ఉంటాడు. హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అయితే మన స్టైల్గా ఇంకా నికోలా బిన్ కాపాడాలి కదా అంటే కదా వెళ్ళాలని చెప్తుంది. ఇది నాతో అవసరం లేదు నీకు ఉండాల్సిన అవసరం లేదు స్టార్ట్ నేను హెల్ప్ చేయలేను ఇంకా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. సారీ సాంజీ నేను నన్ను నమ్మాను కానీ నువ్వు నన్ను నమ్మడు కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ నేను
ఎప్పుడైనా కలుస్తాను సంజీ అని చెప్పి మన ఊసేపు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. వెళ్తే వెళ్ళి వదిలే అని చెప్పి అంతే. అదే ఏం చేస్తున్నారు పని ఎంతసేపు మీరు, మీ మాటలు కింద దగ్గర పడుతున్నాయి అని చెప్పి అసలు మన ఊసప్ గాడు ఒక మాస్క్ పెట్టి ఇక్కడికి వచ్చేసింటాడు స్నో కింగ్ అని చెప్పి. నేను స్నో కింగ్ ఆల్ బ్లూలోని పవర్ ఫ్రెండ్ పెట్టి నేను గ్రాండ్ లైన్ నుంచి వచ్చాను, అలాగే నన్ను ఎవరు ఏం పీగలేడు అని చెప్పి తను ఇంట్రడ్యూస్ అని ఇచ్చేసింటాడు. తను ఒక స్నో కింగ్ పవర్ ఫ్రెండ్ స్నైపర్ అని చెప్పి. తను చూసి స్నో కింగ్ ఈడు కొత్త ఎంట్రీ అని చెప్పి మన ఫ్రాంక్ ఆడుతుంటాడు. అరే నువ్వేనా అది మన జోరుగా చెప్తుంటే, అరే నువ్వు మాస్క్ వేసుకుని వచ్చావు మా తెలియలే నువ్వే అని చెప్పి. ఊసబ్బా మాకు ఎవడో తెలీదు, నేను సొక్క కింగ్ పౌర్ణ స్నేపాన్ని, ఈ ప్రపంచంలో నాతో ఎవడు తలబడలేడు, నాకు మీ ఫ్రెండ్ అనేది ఏదో ఇబ్బందిలో ఉన్నాడని చెప్పి నాకు ఊసాప్ చెప్పాడు, దానికోసం ఇక్కడికి వచ్చా. సరే ఏదైతే అయిందని చెప్పి వాళ్ళందరూ ప్లాన్ డిస్కస్ చేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలని చెప్పి. ప్లస్ అయితే నికోరాబిన్ కాపాడి ప్లస్ ఆ సిపిని వాళ్ళు చాలా పవర్ఫుల్గా పెట్టేవాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళతో ఫైట్ చేయడానికి కాస్త కష్టమే కాబట్టి అలాగని వాళ్ళు డీల్ చేయాలని చెప్పి చెప్తుంది. డీలా ఏంది అని చెప్పి మాట్లాడుతుంది. వాళ్ళని లేపుకోవాలి చెప్పి చెప్తుంది. ఫ్రాంకీ వాళ్ళ తమ్ముళ్ళు కూడా వాళ్ళకి హెల్ప్ చేసేదానికి రెడీగా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మన నామి అక్కడే బట్టలు మార్చేసుకుని చూస్తుంటే వాళ్ళని చాలా బ్లెస్ చేస్తుంటాడు. ఆ బాడీ ఏం ఫిజిక్ రా రేపు మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడబాకండి అని చెప్పి ఇద్దరు పక్క నుంచి అక్కడ మాట్లాడుతుంటారు. అయినా మా అమ్మ నేను బట్టలు మార్చుకున్నా అంటే ఇంకెక్కడ మార్చుకునేది లేదంటే ఆ బాడీ నాకు కూడా ఉండే బాడీ అని చెప్పి మా అమ్మ మాట్లాడుకుంటూ ఉంటుంది. సరే అయితే ఈ వెపన్ మేము చేయని చెప్పి లూఫీగా దొరికిన ఫుడ్ అంటే లోపల పెట్టుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఫుడ్కి వచ్చిన పనికి వస్తానని చెప్పి. ఓ పిల్లడా ఫుడ్ కావాలి నేను ఇస్తాలే ఏం చెప్పాక లేదు ఫుడ్ కావాలి అని చెప్పి మాట్లాడుతుంటాడు. సరే అయితే మన స్టైల్గా లీజ్ లాబీకి వెళ్ళి మనం నికోరాబిన్ కాపాడుతాం అప్పుడు మన సాంజిగా చేయకపోతే ఇంకదే చేయాలని చెప్పి చెప్తుంది. సరే అయితే నాకు ఊసాప్ ఇచ్చిన వెపన్స్ బాగా పనికి దాన్ని అప్డేట్ కూడా చేశాడు. నాకు బాగా అర్థం అవుతుంది. ఖచ్చితంగా ఇంక మనం రెడీ అవుదాం ఇంకా ఫైట్ చేద్దాం చెప్తుంటే మనం ఓడిపోతాం ఇక్కడ ఏం మాట్లాడుతున్నారా అని పరాశం ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మన వాళ్ళు డిస్కస్ చేసుకుని స్టైల్గా లూసీ కానీ లేపాలని చెప్పి ప్లాన్ వేస్తుంటాడు. లూసీ గారు కింద చేరి ఇక్కడ మన పని అయిపోయింది రిపోర్ట్ చేసేసి మనకు నుంచి తొందరగా తెప్పించుకోవాలి చెప్పి మాట్లాడుతుంటాడు. సౌండ్ క్యాబిన్లో వాళ్ళంతా ఆడు ఉంటాడు. కింద వెనక నుంచి వాళ్ళంతా ముందుకు వెళ్తా వాళ్ళని కొట్టుకుంటూ వెళ్తున్నాడు. కింద నుంచి ఇక్కడ చూస్తూ ఉంటే ఓ మేము స్టాచ్యూలు వచ్చాడు, ఫ్రాంకిల్ కూడా వచ్చాడు, ఫైట్ చేయండి అని చెప్పి చెప్తా ఉంటాడు. మీరు వెనక్కి నాకు నుంచి గోల్ చేస్తూ ఉంటుంది అని చెప్పి వాళ్ళ మీద ఒక స్ట్రైక్ అనేది యూజ్ చేసి ఉంటాడు. దాంట్లో మొత్తం అనేది చీలిపోయి ఉంటుంది. తను చూసి ఒరే మా షిప్ని వాళ్ళు చీల్చి పడేసి వెనక్కి తోసేస్తూ ఉంటాడు. తన వాళ్ళ క్యాబిన్కి మిస్ అయిపోయి ఉంటాడు. మంచి ప్లానే యూజ్ చేస్తాడు పిల్లడా బాగా అనిపించింది చెప్తే. సరే అయితే మీరు ఫైట్ చేస్తాను చెప్పి వాళ్ళు మున్ క్యాబిన్కి వచ్చేస్తుంటాడు. మున్ క్యాబ్లో కాస్త అడ్వాన్స్ చెల్లేస్తుంటాడు. కానీ వాళ్ళని ఏం పట్టించుకోకుండా అడ్వాన్స్ అని కూడా పట్టించుకోండి ముగ్గురు కలిసి కుక్కను కొట్టినట్టు కొడతా ఉంటాడు. అలాగే మన ఫ్రాంకీ తన ఐడెన్స్ బాడీతో వాళ్ళని కొడతానే పోతా ఉంటాడు. వాళ్ళు మనిషిలా మనం నాకు నిజం చెప్పు చెప్తుందే. ఓ నేను ఒక ఐరన్ మనిషి, నేను ఒక రోబోట్ నేను చెప్తుంటే. అక్కడ చూస్తా అంటే మన ఊసప్ గలకతా ఉండే నాకు కూడా ఏం పిక్కుతున్నారా అది ఆ రాస్తా ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తే ఇంకా ఫోర్త్ క్యాబిన్కి వెళ్ళిపోతాడు. థర్డ్ క్యాబిన్ కూడా డిస్ట్రాయ్ చేసేస్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే ఒక డాక్టర్ వాడు ఉంటాడు. వాడు చూడి ఏవేవో సంథింగ్ కుక్ ఉంటాడు. కుక్ ఏవేవో ఫుడ్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఒక కొట్ట ఎక్స్పెంట్ని నూడిల్స్ ముక్కు తింటాడు. అదే ఫుడ్ని డిస్కస్ చేయబాకరా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అంటే నా ఫుడ్ నేనేమని చేస్తాను నువ్వేమో నన్ను అడిగేదానికి చెప్పి చెప్తుంది. ఫుడ్కి సపరేట్ స్టైల్ అనేది ఉంటుంది, సపరేట్ వే అనేది ఉంటుంది. నువ్వు ఎందుకు దాని అయితే నాశనం చేస్తాను అని చెప్తుంది. అది నా ఇష్టం, నేనేమని చేస్తాను అలా నువ్వు నన్ను అయితే ఓడించలేవు కదా. నువ్వు ఫుడ్ చెఫ్ అయితే నువ్వు ఈ ఫుడ్ని వేస్ట్ చేయకుండా ఉండాల్సింది. మళ్ళీ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయి నేను చూసుకుంటా మీరు వెళ్ళండి అని చెప్పి మనల్ని పంపించేస్తుంటాడు. ఇక్కడ ముందు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చేస్తుంటాడు. ఇక్కడ ఉంటే వాళ్ళందరూ విడిపోయారని చెప్పి ప్లస్ వాళ్ళందరూ మన మీద అటాక్ చేస్తానని చెప్పి చేసిందంటే సాంజిగా అని చెప్పి చెప్తుంటే వాడు ఇప్పుడు కొత్తగా ఎక్కడి నుంచి ఇంటికి వచ్చా అని చెప్తుంటే వాళ్ళందరూ వాళ్ళతో ఫైట్ చేసిన రెడీ అవుతా ఉంటారు. అక్కడి నుంచి మన నామి కూడా దాన్ని ఎన్నేసి ఉంటుంది నికోరాబిన్. ఇక్కడ చూస్తుంటే ఓకే అయితే వాళ్ళు వస్తున్నారా మా దగ్గరికి చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే సాంజీ ఆ షిఫ్ట్తో ఫైట్ చేసానికి ఫోర్త్ క్యాబిన్లో ఉంటాడు, వాళ్ళు ఫస్ట్ క్యాబిన్లో ఉంటారు. ఇక్కడ చూస్తుంటే ఓ పిల్లోడా నీకెందుకు ఫుడ్ గురించి బాగా తెలిసినట్టుగా మాట్లాడుతున్నావు, నువ్వు ఏం చేయగలవు అని చెప్పి మాట్లాడితే నాకు నీకన్నా బాగా తెలుసు అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే నేను చూసుకుంటా అని చెప్పి వీళ్ళందరూ పంపించేస్తుంటాడు. అది కానీ ఇది నాతో ఫైట్ చేద్దురా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఫుడ్తో ఫైట్ చేద్దాం అని చేసే కదా తన ఫుడ్ని వస్తువులను యూజ్ చేస్తే తనతో ఫైట్ చేస్తాను చేసే కదా నీ ఫుడ్ని వేస్ట్ చేయకూడదు అని చెప్పి చెప్తుంటాడు. మన ఊసప్ గాడు పైకి ఎక్కేసి తన అడ్వాన్స్ చూస్తూ ఉంటాడు. ఏమేం చేయాలని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. జాగ్రత్త రా అని పడుతుంటాడు. మన సాంజీ గాడు దొరికింది పడుకుని చెప్పి కొడతా ఉంటాడు. ఒక ఫుడ్ని వేస్ట్ చేస్తా మన వాళ్ళతో అటాక్ చేస్తూ ఉంటాడు. దాని చూసి వాళ్ళు తనతో ఫైరింగ్ అటాక్ అనేది యూజ్ చేస్తూ ఉంటాడు. దాని నువ్వు మర్యాదగా ఫుడ్ని వేస్ట్ చెప్పాక అని చెప్పి అరాస్తూ ఉంటాడు. నా ఫుడ్ నేను ఏమైనా చేస్తాను నువ్వేం పిక్కుతావు అని చెప్పి సాల్ట్ మొత్తం తన బాడీలో వేసుకొని అలా ఒక నూడిల్స్లా మారిపోయింటారు. మైదా పిండి మొత్తం వేసుకొని అలాగే తను చెప్తుంటే మర్యాదగా ఈ ఫుడ్ని అలా వేస్ట్ చెప్పాక తినే వస్తువులు తాను ఆడుకోక అని చెప్తుంటే మన పైకి వచ్చి సూపర్ ఎవడో నాకు మంచి చెప్పండి అంటే దొరికాడు. ఓ నువ్వేనా ఫ్రాంకీ అంటే ఒక రోబోట్ తీయరా అంట కదా నువ్వు నాకు బాగా తెలుసు అని చెప్తే ఇంట్రొడక్షన్ పక్కన పెట్టు ఇక ఇద్దరం ఫైట్ చేద్దాం కానీ అని చెప్తుంటే ఫైటా ఇలా పిల్లలతో ఫైట్ చేయని చెప్తే ఎవరురా నన్ను పిల్లడు
ఉంటావా నువ్వు అని చెప్పి తిరిగి ఒక కొట్టేసుకొని ఉంటాడు. తను డిస్కస్ చేస్తా మనం కొడతా ఉంటాడు. చూసావా ఈ ఫ్రాంకీ గాడి దెబ్బ అది చెప్తా ఉంటాడు. లూఫీ గాడు స్ట్రైట్గా అక్కడికి వెళ్ళిపోతా ఉంటాడు. ప్లస్ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటాడు. మరి తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోని చెప్తే లూఫీ కూడా అక్కడ చేరి దానిలో కూర్చొని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. కాబట్టి దాని ఫుడ్ తింటా సరే నేనే క్యాప్టెన్ కాబట్టి ముందుకు వెళ్తాను చెప్తుంటే సంజయ్ గడు నువ్వు ఫుడ్ వేస్ట్ చెప్పక ఫుడ్ వేస్ట్ చేస్తే నా చేతికి చాలా గట్టిగా తెచ్చావు నువ్వు నన్ను కొడతావా పిల్లోడు రా నువ్వు చెప్పి మాట్లాడుతుంది. సంజయ్ గడు తను ఫైట్ చేసి ట్రై చేస్తుంటారు. కానీ నూడిల్స్ ఎడుకుపోదాం వల్ల తన కాలు ఇడుకుపోయి ఉంటుంది. అది చాలా చంపికగా ఉంటుంది. దాన్ని చూసేవా నువ్వు నేమ్ పీకలా అని చెప్పి తన బాడీ సైడ్ అంతా మనల్ని సంజయ్ నీ కుక్కను కుట్టినట్టు కొడతా ఉంటాడు. సరేరా నువ్వు నన్ను కొడతాను బాగానే ఉంది కానీ నేను ఇప్పుడు తిరిగి కొడతా కానీ రెడీగా ఉన్నా అని చెప్పి కొడతా ఉంటాడు. నన్ను కొడతావు ఏం చేస్తావు చికెన్ అని చెప్పి ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటాడు. చాలా గట్టిగా ముక్కు మీద ముక్కు కొట్టుకుంటూ వెళ్తుంటాడు. నన్ను ఏదైనా నువ్వు ఫైట్ చేసేది అని చెప్పి మాట్లాడుకుంటూ ఫైట్ చేస్తుంటాడు. ఇద్దరు వాళ్ళ టెక్నిక్స్ యూస్ చేసుకుంటా మన దొరికిన నైఫ్తో ఫస్ట్ టైం ఫైట్ చేస్తుంటాడు. తన కాళ్ళతో కాకుండా అలా చూస్తూ ఉంటే ఓ నువ్వు నైఫ్ కూడా బాగా మాట్లాడుతున్నాను అని చెప్తుంటే మాట్లాడుతుంటాడు. పైనుంచి మన ఫ్రాంకీ వాళ్ళు కూడా ఫైట్ చేస్తుంటాడు. ఫ్రాంకీ వాడు చాలా గట్టిగా వాడితో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఫ్రాంకీ గడు ఆకున్నానే వాడితో కుక్కను కొట్టినట్టు కొడతా ఉంటాడు చాలా పవర్ఫుల్గానే. ప్లస్ ఇక్కడ చూస్తుంటే వరల్డ్ కూడా తన డిస్ట్రాక్షన్ అటాక్స్ అని యూజ్ చేస్తూ ఉంటాడు. ఫ్రాంకీ కూడా కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే నికోలాపిన్ కింద ఒంటరిగా ఉంటుంది వీళ్ళ క్యాంప్లో. మన ఊసాప్ కూడా అక్కడికి వచ్చి ఓ నికోలాపిన్ మాట్లాడుతుంటే నేను స్నో కేకింగ్ ఊసాప్ ఇక్కడికి కూర్చో నేను ఊసాప్ నేను స్నో కేకింగ్ అని చెప్తుంటే ఇక్కడ చూస్తుంటే సీన్ కట్ చేసి మళ్ళీ మనోడు ఇంకా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆ చెఫ్తో చాలా గట్టిగా ఫైట్ చేస్తూ ఉంటాడు. నువ్వు నన్ను ఏం ఓడించలేవు అయితే తన నూడిల్స్ మొత్తం కోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. నా నూడిల్స్ నువ్వేం పిక్కుతావురా మాట్లాడుతుంది. నువ్వు ఇలా ఫుడ్ వేస్ట్ చేస్తావు నాకు ఇష్టం లేదు అని చెప్పి తన చెడును కొడతా అని చెప్పి ట్రై చేస్తుంటే మన సంజయ్ కూడా దాన్ని మొత్తం కోసేసి నీట్గా అమించి పెట్టేసి ఉంటాడు. ఇంకోసారి మనం ఫుడ్ వేస్ట్ చేయక అని చెప్పి అరస్తూ ఉంటాడు. కాబట్టి పైన అందరూ మన సంజీవ్ ఇంకా మన ఊసప్ మన ఫ్రాంకీ అందరూ ఫైట్ చేస్తూ ఉంటాడు. మన ఫ్రాంకీ గారు అయితే పైన వాళ్ళు చాలా గట్టిగా ఫైట్ చేస్తూ ఉంటాడు. తనకి యూజ్ చేసి తన దగ్గర పెట్టి ఒక క్యారెక్టర్ని యూజ్ చేస్తాడు. తను కొడతా అని చెప్పి ట్రై చేస్తుంటే కొట్టకొచ్చిన సిపిని పెట్టి తను చాలా గట్టిగా ఫైట్ చేస్తూ ఉంటాడు. అలాగే వాళ్ళకి పవర్ఫుల్గా ఉన్నాడని చెప్పి అర్థం చేసుకుంటాడు. నువ్వు కొత్తగా ఏమవుతున్నట్టున్నావు నీకు ఇంకా ఏం వచ్చినట్లేదు నాకు సరిగ్గా ఫైట్ చెప్పిలాడు అని చెప్పి మనం కొట్టిపడేసి ఉంటాడు. మాట్లాడుతానే ఇక్కడ చూస్తుంటే అంటే ఓడిపోయి చెప్పి చెప్తాను ఇక్కడ నుంచి చూస్తుంటే మన సోకే కింగ్ ఇంకా మన నికోలాపిన్ మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చే మనం వెళ్ళి కాపాడుకున్నావు ఎలాగో స్టైల్లోకి వెళ్ళిపో అలాగే నీకు ఏం సమస్య ఉండదు నేను కాపాడుతానికి ఇక్కడ వచ్చాను నన్ను ఊసా పంపించాడు అని చెప్తుంటే ఊసా పంపించాడా నేను మళ్ళీ ఆ స్టైల్కి రావాలనుకోవట్లేదు నేను చెప్పాను కదా నా 20 అంత మొత్తం డిసైడ్ అయిపోతుంది నాకు తెలుసు నువ్వు ఇక్కడ ఉంటే మీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నావు మా గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి నాకు బాగా అర్థమైంది. కానీ అదంతా వదిలేయి మాతో పాటు వచ్చి నేను తీసుకుని వెళ్ళిపోతా. అలాగే ఆ బస్టర్ కాల్ అది ఏం లేదు చెప్తే నీకు బస్టర్ కాల్ గురించి నీకు అసలు ఏం తెలుసు ఆ బస్టర్ కాల్ అని చెప్పి నా ఫ్యామిలీ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసింది నేను చెప్తుంది. ఎవరు వచ్చి ఎవడు నీతో మాట్లాడుతున్నాడు నేను నీతో పాటు మాట్లాడుతున్నారు వినపడింది అని చెప్తుంది. ఎవరు లేడు నేను ఎవరితో మాట్లాడట్లేదు అని చెప్తే చేతికి నేను బ్యానేజ్ అని మాట్లాడుతుంది. ఇదే నా కొత్త టెక్నిక్లే అని చెప్పి చెప్తుంది. కానీ చూసే నేను ఓడిచేసాను అది మన ఫ్రాంకీతో మీద గంటలేస్తూ ఉంటాడు. ఊరే నువ్వు ఇప్పుడు దాకా నా అసలు టెక్నిక్ నువ్వు చూడలేదురా నువ్వు ఇప్పుడే గంటలేస్తూ ఉన్నావు సరే కానీ అయితే అసలు టెక్నిక్ యూజ్ చేస్తా అని చెప్పి మన ఫ్రాంకీగా నా రోబోట్ని ఒక గుర్రంగా మార్చేసి ఇప్పుడు ఫైట్ చేసాక రెడీ అవుతా ఉంటాడు. ఇంకా ఇదేరా నా ఫైనల్ అటాక్ అని మాట్లాడుతుంది. మన లూఫీ గాడు ఇంక వెంటనే అందరికి వెళ్ళాలి ఎదురుకి ఏదో సంథింగ్ ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. మనకి ఎదురుగా జరుగుతుంది ఖచ్చితంగా ట్రైనింగ్ మన దగ్గరకు వచ్చేస్తాను మాట్లాడుతుంది. ఎదురుకి ఏదో ట్రైన్ ఉంటుంది అది వల్ల లాస్ట్ టైం వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన ట్రైన్ అనేది అక్కడ చూస్తుంటే మోడల్ ఎవరైనా ఉన్నాడా అని చెప్పి మన ఫ్రాంకీ ఫ్యామిలీ వెట్లు అనేది చూస్తూ ఉంటారు. అక్కడ చూస్తే మనకు తెలిసిన ఎవరు లేరు బాస్ అనేసరికి అలా ఎవరు లేరా ఫ్రాంకీ ఇంకెవరు లేరా ఇంకా మన ఊసా ఎవరు లేరా అని చెప్పి మన లూఫీగా స్టైల్గా దూకేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఎవరైనా ఉన్నాడా లేదా అని చెప్పి చూస్తూ ఉంటే ఓ ఇలాంటి మెరీన్సే మనలో ఎవరు లేడు ఓ సాంజీ ఓ ఫ్రాంకీ ఊసాప్ అని చెప్తుంది. వీళ్ళు ఎవరైనా కొన్నారా ఇప్పుడు లేవు మాట్లాడుతుంది. వీళ్ళు ఇక్కడ లేడు మనం వదిలేసి అని చెప్పి ఒక సిగ్నల్ అనేది పాస్ చేస్తుంటాడు. మన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ చూస్తే లూఫీ అక్కడ మన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి సిగ్నల్ పాస్ చేస్తుంటాడు. అది జోడో ఇక నీ పని తెలుసు కదా కోచ్ డబ్బు అని చెప్పి అడ్చేస్తుంటాడు. నాకు అర్థమైందిలే అని చెప్పి స్టైల్గా దాన్ని 3 పీసులుగా పక్కనకు కోసేస్తుంటాడు. ఒక్క మనిషికి వచ్చిన డ్యామేజ్ కొడకుండా మన లూఫీ గాడు దాన్ని చూసి ఈడేంద్రిడా ఈడు వైస్ కెప్టెన్ కదా ఈడే క్యాప్టెన్ రా చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. కడుతుంటే అన్న చాలా పవర్ఫుల్ అని పెట్టిగా ఉన్నాడు మాట్లాడుతుంది. దాన్ని చూసి రోనో అన్న జోరో చాలా పవర్ఫుల్ అని పెట్టి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అసలు తను చాలా పవర్ఫుల్ పెట్టి నువ్వు ఒక మాస్టర్ అని చెప్తుంటే నాకు తెలిసిన విషయం నాకేం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా స్ట్రైట్గా ఇంకా మన తొందరగా వాళ్ళని కాపాడాలి అని చెప్పి మనం చెప్తా ఉంటాడు మన జోరో గాడు. స్టైల్గా అక్కడ నుంచి చూస్తా ఉంటే ఓ రోడ్ ఉన్నవా చాలా బాగా ఫైట్ చేస్తావు నాకు నీ స్టైల్ అని బాగా అనిపించింది సైడ్ రాయితే నాతో ఫైట్ చేద్దు ఆయన నన్ను ఇంటికి వదిలేసారు అని చెప్పి తను పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. రే ఆగంటారు రే నేను వస్తాను అని చెప్పి ఆ మెయిన్ పెట్టి పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. ఆయన ఏం చేస్తా అంటే ఎవరో ఒక పెట్టున్నారు బాస్ అతను ఎవరో మనకి అర్థం కావట్లేదు కానీ మనవాడైతే కాదు అంటుంది. మనోడు కాదంటే వదిలితోపండి అని చెప్పి చెప్తా ఉంటాడు. మరి ఎంతో తొందరగా వెళ్ళాల్సిందే అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. జోరు ఇంక మన స్టైల్కి వెళ్ళిపోదాం ఓడేవాడు నన్ను ఎందుకు గెలుస్తున్నాడు వాడు అరే రోనోవా నిన్ను ఫైట్ చేసానికి వస్తా అన్నాడు అలాగే మా వీటిని ఎందుకు కొట్టా అని
చెప్పి చెప్తుంది. వాట్ దిస్ మనతో ఫైట్ చేయని చెప్తుంది. నీ దగ్గర కూడా ఒక స్వాడ్ ఉందా, చాలా రోజులతో ఒక స్వాడ్ వేస్తుంది దొరికింది అని చెప్పి తను ట్విస్టర్స్ వాడిని యూస్ చేసానికి రెడీ అవుతూ ఉంటాడు. అక్కడ చూస్తుంటే సరే అయితే కానీ అని చెప్పి తను ఎగురుకుంటే మనోడితో ఫైట్ చేసానికి రెడీ అవుతూ ఉంటాడు. మనోడు కూడా తన అసురా ఫామ్ అనేది యూస్ చేస్తా ట్విస్టర్స్ వాడుతూ తనతో ఫైట్ చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి వరేడు మనిషి కాదురా అని చెప్పి అన్న గెలిచేశాడు అని చెప్పి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అది వనుకో నీళ్ళలో పడేసి ఉంటాడు. ఇక్కడ అక్కడ కోర్స్ చేసిన వాళ్ళు కూడా జాగ్రత్తగానే ఉంటాడు. ఇంకో అందరూ కష్టపడి వెళ్తూ ఉంటాడు. అలాగా మనం నోటీస్ చేసిన వాడికి గుమ్ము పడిపోయి అంటాడు. ఇక్కడ చూస్తుంటే ఇంకో నోటీస్ చేసిన విషయం తెలిసిన ఇంకా మనం కాస్త స్ట్రైట్గా ఇంకా వెళ్ళాలి. ఇంకా స్ట్రైట్గా వెళ్ళి స్లాబ్కి వెళ్ళిపోయి మన నిక్రోబిని కాపాడాలని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇంకా అందరూ సేఫ్గా ఉంటారని చెప్పి ఆలోచిస్తా వెళ్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ఇంకా కాల్ క్లియర్ కన్ఫర్మ్గా ఉన్నా అని చెప్పి వెళ్ళిపోతా. ప్లస్ నిక్రోబిన్ మీద ఒక కన్నేసి ఉండాలి గ్యారంటీగా అని చెప్పి తన స్థానంలోకి వెళ్ళి మళ్ళీ ఏదో సంథింగ్ సౌండ్ వస్తుంది పోస్తుంటాడు. కాదంటే మన సాంజీ ఇంకా చెఫ్ ఇంకా ఫైట్ చేస్తా ఉంటాడు. నువ్వేంద్రా నాయన మరీ ఇంత దారుణంగా ఉన్నా అని చెప్తుంటే నీకు ఇందాకే చెప్పాను ఫుడ్ని వేస్ట్ చెప్పాక అని చెప్పి, కానీ ఫుడ్ని అలాగే వేస్ట్ చేస్తుంటావు. సరే రా కానీ మరి ఇంత దారుణంగా కొడతావా అని చెప్పి స్టైల్ వచ్చి కొడతా ఉంటాడు. నా ఫేస్ చూడరా అట్ అయిపోతుంది అని చెప్తుంది. ఇది నా నికోలాబిన్ కోసం అని చెప్పి మనోడు కుక్కను కొట్టినట్టు కొడతా ఉంటాడు. తన కాలుతో తన ఫేస్ని సర్జరీ చేసినట్టు కొట్టేస్తారు కదా, తన ఫేస్ సర్జరీగా మారిపోయి చాలా హ్యాండ్సమ్గా మారిపోయి ఉంటాడు. ఇది మన సాంజీ చెఫ్ కాదు, ఇప్పుడు ఒక సర్జరీ చాలా డాక్టర్ అయిపోయి ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే నీ కొట్టుడు కొట్టాడు నీ ఫేస్ మారిపోయింది అని చెప్పి అరుస్తుంటాడు. ఇక్కడ చూస్తే పైనుంచి మన ఫ్రాంకీ ఎట్టలేదని ఓడించాలని ట్రై చేస్తుంటాడు. కానీ వాడు కూడా మనం ఫ్రాంకీని ఓడిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఫ్రాంకీ బాడీ అనేది వెయిట్ లెస్గా మారిపోవడం వల్ల గాల్లో ఎగడతా ఉంటాడు. చూసేవా నీ బాడీ నీ వీక్నెస్గా మారిపోయింది అని చెప్పి చెప్తా ఉంది. ఆ విషయం నాకు తెలుసులే సరే అయిపోయామని చెప్పి తన మీద ఎక్కి మరి కూర్చుని తను కొట్టాలని చెప్పి ట్రై చేస్తుంటాడు. ఇక్కడ చూస్తే ఇంకా మన సాంజీతో చెఫ్ గారు ఇంకా ఫైట్ చేస్తూ ఉంటాడు. సాంజీ ఇంకా చెఫ్ అనే ఇద్దరు చాలా గట్టిగానే ఫైట్ చేసుకుంటూ ఉంటారు. సాంజీ మాత్రం చెఫ్ని కుక్కను కొట్టుకుని కొడతా ఉండేసరికల్లా స్టైల్గా క్యాబిన్ అని ఎరగొట్టుకుంటా CP9 వాళ్ళ క్యాబిన్ దగ్గరికి వచ్చేస్తూ ఉంటాడు. పైన చూస్తే ఫ్రాంకీ గారు వాడితో తన బబుల్ షాట్ యూజ్ చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. తన ఐరన్ ఫిష్ని చేసి తన మొహం పెట్టి కింద పచ్చడి కొట్టినట్టు కొడతా ఉంటాడు. తన కూడా పైన సీలింగ్ అని ఇడిగిపోతా మళ్ళీ కిందకు వస్తూ ఉంటుంది. అలాగే మన ఫ్రాంకీ ఇంకా సాంజీ ఇద్దరు ఒకే చోటికి వచ్చేసి ఉంటాడు. దాన్ని చూసి స్ట్రాట్ వాళ్ళు ఇక్కడికి వచ్చేసాడు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. మీరు చాలా గట్టిగా ఫైట్ చేస్తాడున్నాడు, మీ ఇక్కడ దాకా వచ్చాడు. కలిస్తే నువ్వు కట్టుకోవచ్చు CP9 ఒక పిల్లోడి సెట్ ఓడిపోయావు కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, అలాగే ఈ ఫేస్ చూపిపోక అని చెప్పి చెప్తా ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు, అయినా నువ్వు బతికునేదానికి అసలు ఎటువంటి అవకాశం లేదు, చావు అని చెప్పి తనని ఒక సింగిల్ అటాక్తోనే చంపేసాడు ఉంటాడు. దాన్ని చూసి వాడు చాలా షాక్ అవుతాడు. అటో ఒక చీమ చచ్చిపోయింది అని చెప్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే ఏదో సంథింగ్ డిఫరెంట్గా ఉన్నది మాట్లాడితే అబ్బాయి కాళ్ళు ఉన్నాయండి 4 కాళ్ళు ఉన్నాయండి నీ కాళ్ళు అంతే నీకు మర్చిపోయినాను అక్కడ నా డెవల్ ఫుడ్ ఉందని చెప్పి చెప్తా ఉంటాడు. అక్కడి నుంచి బయటకు వచ్చేసి నా సీక్రెట్ తెలిసిపోయిందని చెప్పి మనోడి మీద కళ్ళు ముందే పేల్చి తప్పు ఉంటాడు. అటాక్ అనేది దాన్ని ఈజీగా తప్పించుకుని ఉంటాడు. దాని చూసి నికోలాబిన్ క్యాబిన్లో ఏదో సౌండ్ వస్తుంది చెక్ చేయండి అని చెప్పి చెప్తా ఉంటాడు. నువ్వు దాన్ని చెక్ చేయలేదు అని చెప్పి మనంటాడు. అంటే నికోలాబిన్ సో ఇక్కడే ఉంది, నికోలాబిన్ ద డెవిల్ చైల్డ్ మీరు దానికోసం ఇంత దూరం వచ్చా అంటే నేను చాలా ఆశ్చర్యపడుతున్నాడు. తను మిమ్మల్ని అంతలోనే ఏం కాపాడింది అని చెప్పి చెప్తుంది. నికోలాబిన్ మా క్రూలో ఒక మెంబర్, అలాగే నాకు ఒక ఫ్రెండ్, తనకు నా ప్రిన్సెస్ అని చెప్తుంది. ఆహా ఇంత ఆశలు పెట్టుకోబాక, తను కూడా ఇప్పుడు చనిపోబోతుంది, అలాగే ఆ బ్లూ ప్రింట్ ఇచ్చేస్తాను నువ్వు ఆ మాటలు మాట్లాడబాక అని చెప్పి మన సాంజీ కూడా స్టైల్కి తను ఫైట్ చేస్తుంటే పిల్లోడా నన్ను పవర్ఫుల్ వెపన్స్ కూడా నన్ను ఏం చేయలేవు, అలాంటి ఒక హ్యూమన్ బాడీ నన్ను ఒక ఏం పీకలేదు అని చెప్పి చెప్తా ఉంటే సరే అని చెప్పి నికోలాబిన్ కూడా చేస్తుంది. నికోలాబిన్ పోదాం పద ఇంకా మన ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అని చెప్తా ఉంటాడు. అప్పుడే నా ఊసప్ని టిక్కిన కొట్టేసి ఉండేది. నేను చెప్పాను కదా నేను రావాలని అసలు అనుకోవట్లేదు, చూసావా మీ నికోలాబిన్ మీతో రావాలనుకోవట్లేదు, లేదు నికోలాబిన్ రా నేను తీసుకున్నట్టు అని చెప్పి తను ఒక స్మోక్ బాంబ్ అనేది ఇసేసి ఉంటాడు మన సోకేకి. దాన్ని చూసి పడుకుని వెళ్ళిపోతాం అంటే వచ్చేసి మన నికోలాబిన్ దొరికేసి అని చెప్పి వెళ్ళిపోతా ఉంటాడు. సీన్ కట్ చేస్తుంటే మూలందరూ స్టైల్గా షిప్ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళందరూ కూడా వెళ్ళాలనుకుంటే ఎదురుకోక చేప అనేది ఉంటుంది. దాన్ని చూసి ఇది ఇక్కడికి వచ్చేసిందా చెప్పి మనం సీకా చేస్తాడు. మళ్ళీ స్మోక్ బాన్ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటే నిక్రోబినే మన ఊసప్ కానీ కుక్కన్నట్టు కొట్టేసి అక్కడ పన పెట్టేసి ఉంటుంది. ప్లస్ వీళ్ళందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటాడు. మన జాగ్రత్తకి వెళ్ళిపోవాలి, అలాగే CP9 కూడా మనం పడుకోవాలని చెప్పి ట్రై చేస్తామని చెప్పి చెప్తుంటాడు. అయితే నాకు ఇది వదిలేండి అది మన CP9 ఒక మెంబర్ వచ్చి ఫైట్ చేస్తుంటాడు. తను చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నాడా చెప్పి మాట్లాడుతుంది. ఇక్కడ చూస్తే మళ్ళీ అలాగే చేసి పెట్టాను కదా ఇనువు చేస్తావు నిక్రోబిన్ అదే చూసావా నిక్రోబిన్ రావట్లేదు అనుకోవట్లేదు మీద అని చెప్పి చెప్తా ఉంటాడు. అసలు ఇందుకు ఎంత చేస్తావు అని చెప్పి ఫ్రాంకీని మళ్ళీ కింద కొట్టేసి ఉంటుంది. అలా తను కొడితే అలా ఫ్రాంకీ ఇంకా మళ్ళీ వాళ్ళ క్యాబిన్లోకి వచ్చి పడిపోయి ఉంటాడు. దాన్ని చూసేవా నిక్రోబిన్ వాళ్ళ బట్టి వెళ్ళిపోయి నాకేంకైనా పర్వాలేదు అని చెప్తుంది. లేదు నేను రావాలనుకుంటున్నాను అని చెప్పి నిక్రోబిన్ అడగంటుంది. ఇదంతా మీ వాళ్ళే అని చెప్తుంది. ఏమేమి నిక్రోబిన్ నీకు ఇలా అని చెప్పి మాట్లాడతా తను ఏదో వెనక్కి నేను చేసే సౌండ్ వచ్చి ఒక తలుపు తెరిచినట్టుగా సౌండ్ వచ్చి ఉంటుంది. తను చూసి తన గాల్లో తలుపు తెరిచేసి మన నిక్రోబిన్ని ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. తను చూసి సాంజీ గడికి బుర్ర అనేది ఎగిరిపోయి ఉంటుంది. అలాగే తన మొదటి మీద ఒక స్లీవ్ యూజ్ చేసేసి వెళ్ళిపోయి ఉంటాడు. అలాగే నిక్రోబిన్ తీసుకుని వెళ్ళిపోని చెప్పి ఊసాప్ కాదు మన స్నో కేకింగ్ వచ్చి ఆపని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ నువ్వు ఒక పిల్లోడు నన్నేం చేయలేవు అని చెప్పి అక్కడ తన ముందే ఒక డోర్ ఓపెన్ చేసేసి అక్కడ నుంచి తన మొహమే పెట్టాడు. ఇది డోర్ తోడు డెవల్ ఫుడ్ ఎక్కడైనా డోర్ యూజ్ చేయొచ్చు అని చెప్పి తన మీద సింగిల్ పిస్టల్ యూజ్ చేసడం వల్ల మన
సోకకింగ్‌కి చాలా గట్టిగా డ్యామేజ్ చేయాల్సి ఉంటది. కానీ సంజిక లేచిమని వాడితో ఫైట్ చేస్తున్నాడు. ఓ పిల్లోడా నన్నేం చేయలేవు అని చెప్పి ఫైట్ చేస్తా ఉంటది. ఇక్కడ చూస్తుంటే మన నికో రాబిన్ అసలేం అర్థం కాకుండా గమ్ముగా ఉంటది. తను ఎటువంటి అటాక్ చేయడు. వాళ్ళ ఫ్రెండ్స్‌ని కొడతా ఉన్నాం గానీ ఇక్కడ చూస్తుంటే అవంతా చూసి కామ్‌గా ఉంటది. తను చూసి నీకేమైంది నికో రాబిన్ అసలు ఎందుకు ఇలా చేస్తావు? మేము మీకోసం డ్రామా చేస్తుంటే నువ్వు ఎందుకు ఇలా చేస్తావు అని చెప్పి మాట్లాడితే ఏం మాట్లాడరు బాక మేము చెప్తా ఉంటది. నికో రాబిన్ తన పాష్ గురి తెచ్చుకుంటా బస్టాల్ గార్డ్ గురించి చెప్తా ఉంటది. అలాగా బస్టాల్ గార్డ్ జరగడం వల్లే నికో రాబిన్ ఇలా చేస్తుంది. మీకు ఆ బస్టర్ కాల్ అంటే ఏంటో తెలీదు. దాంట్లో ఒక ప్రపంచాన్ని ఒక ఐలాండ్ మొత్తం నాశనం చేసేయొచ్చు. అలాగా ఇన్సిడెంట్ నుంచి నికోలా పిన్ అనేది తీసుకొని దానికోసం దానికి డెవిల్ చైల్డ్ అని చెప్పి పేరు వచ్చింది. ఒక అనాథగా బతికింది అని చెప్పి చెప్తా ఉంటే బస్టర్ కాల్ అంటే ఒక ప్రపంచాన్ని మొత్తం నాశనం చేయగలదు. కానీ నువ్వు మమ్మల్ని మేము ఏం అవుతామని చెప్పి నువ్వు భయపడతావు నికోలా పిన్. అదేం కాదు నువ్వు ఉంటేనే మేము ఆనందంగా ఉంటాం. నువ్వు వచ్చి నికోలా పిన్ అని చెప్పి చెప్తా ఉండేసి అక్కడ దాన్ని కూడా చీల్ చేసి ఉంటుంది. ప్లస్ ఇక్కడ చూస్తుంటే ఇంకా ఫ్రాంకీ కూడా అర్థమైపోతుంది. ఇంకేం పీకలేమని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే ఫ్రాంకీ ఎటువంటి కథలు ఇక్కడ కూర్చో అని చెప్పి చెప్తా ఉంటాడు. ఆ కప్ప వచ్చి మన లూఫీ గాడు ఓ కప్ప ఇక్కడ నుంచి దొబ్బే అని చెప్పి తను కొడతా ఉంటాడు. ఇక్కడ ఎందుకనే మా వెళ్ళాలి అని చెప్పి అరస్తా ఉంటుంది. అది వచ్చి కప్ప దాన్ని ఆపని చెప్పి ట్రై చేస్తుంది. ఇక్కడ చూస్తుంటే షిప్ అనేది అదే శేఖర్తో చూసి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అందరూ అరస్తా ఉంటాడు. ఎందుకంటే షిప్ అనేది ముందుగానే అదే షిప్ అంట మన జోరో గారు మనం కాలు కూలి కూర్చుంటా ఉంటారు. ఓ అది వచ్చేసింది నేను మాట్లాడతాను చెప్తే ఏమైంది ఓ ఆ కప్ప వచ్చేసింది దీన్ని ఆపాలని చెప్పి ట్రై చేస్తుంది. నేను ఒకసారి వెళ్తా మాట్లాడతా ఓ కప్ప వెళ్ళు అని చెప్తే ఓ కప్ప బాగా ఇక్కడ ఏం చేస్తున్నావు చెప్పి మాట్లాడితే ఒకరు వచ్చి మన వచ్చి ఆ కప్పతో మాట్లాడేసేసారు అలా ఆ కప్ప కూడా సెట్ అయిపోయి ఉంటుంది వాళ్ళతో పాటు. ఇక్కడ ఫ్రాంకీ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడికో దగ్గరికి వస్తున్నారు. మన సంజయ్ వాళ్ళు అక్కడ ఉంటారు. ప్లస్ ఇక్కడ చూస్తూ ఉంటే మన వాళ్ళు మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా స్ట్రైట్గా ఎల్లీస్ రాబీ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తారని చెప్పి అలాగే ఆ ఎల్లీస్ రాబీ వాళ్ళ దగ్గరికి పోతా ఉంటే సెన్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది. ప్లస్ ఇంక వీళ్ళు కూడా ఏం చేయలేక నీకు నేను చాలా చెప్పాను నువ్వు వెళ్ళిపోవచ్చు కదా కానీ ఇక్కడ ఎందుకు ఉండవు నాకు అర్థమవుతుంది ఆ బస్టర్ కాల్ గురించి. కానీ ఆ బస్టర్ కాల్ మీ ఫ్రెండ్స్ దాన్ని పట్టించుకోకుండా నీకోసం ఎంతనో వచ్చాడు వాళ్ళకి ఏం కాకూడదు అని చెప్పి నువ్వు ఇలా చూస్తున్నావు అని చెప్పి నాకు అర్థమవుతుంది నీకు రాబిన్. కానీ వెళ్ళిపోవచ్చు కదా అంటే నాకు కోసే ఉంది కానీ నా ఫ్రెండ్స్కి ఏమైనా వద్దే అని చెప్పి నా భయం. అలాగే నా ఫ్యామిలీ వాళ్ళు నాకు ఒక ఫ్యామిలీ అనేది తెచ్చాడు. నాకు నీలాగే నాకు ఇన్సిడెంట్ జరిగింది. టామ్ కూడా నా ముందే నన్ను కాపాడని చెప్పి చనిపోయాడు. అలా కాకూడదు అని చెప్పి నువ్వు ట్రై చేస్తున్నావు చూసి నాకు అర్థమవుతుంది. కానీ వాళ్ళు నేను ఎక్కువ నమ్ముతున్నాడు అని చెప్పి చెప్తా ఆ కొకడో వాళ్ళు కూడా ఇంకా స్ట్రైట్గా ఎలిజా దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు. ప్లస్ ఆ కప్పు స్టోరీ కూడా చెప్తా ఉంటాడు. దానికోసమే ఆ టామ్ చనిపోయినప్పటి నుంచి అది కూడా ఇలా చేస్తున్నా అనే విషయం చెప్తా ఉంటాడు. అలాగే వాళ్ళిద్దరు మాట్లాడుతుంది మనం వెళ్ళి ఇప్పుడు ఒక కాపాడని చెప్పి ఆ స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు కదా అది కూడా మీరు పాటు వస్తానని చెప్పి సరే అని అర్థం అని చెప్పి వాళ్ళు దేశ స్టేషన్ దగ్గరికి దిగేసి ఉంటారు ఎలిజా దగ్గర. ఇంకా అందరూ చూస్తూ ఉంటారు. వాళ్ళందరూ చూస్తూ ఉంటే ఫ్రాంకీ దేనిలో చూసి షాక్ అయిపోయి ఉంటాడు. అదేదో కాదు ఒక ఫ్లోటింగ్ ఐలాండ్ ఒక ఐలాండ్ అనేది ఫ్లోట్ అవుతాం తన ఫ్రాంకీ గారు ఫస్ట్ టైం చూస్తుంటాడు. ఇదేంది ఇది ఒక ఐలాండ్ అనేది ఫ్లోట్ అవుతుంది అని చెప్పి మన ఫ్రాంకీ గారు అడుగుతూ ఉంటాడు. కడుతుంటే జూలియస్ అందరూ వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ప్లస్ మన సాంజీ కూడా ఇంకేం చేయలేడు అని చెప్పి అర్థమైపోయి ఇక్కడే ఉంటారు. మన ఫ్రాంకీని కూడా వీళ్ళందరూ అదే మన సాంజీ కూడా ఇక్కడికి తీసుకుని వచ్చేస్తూ ఉంటాడు. అక్కడ చూస్తే వాళ్ళ నీళ్ళలో చూస్తూ ఉంటే ఒక షిప్ అనేది అక్కడ ఉండిపోయినది. అక్కడ మన సోకేకింగ్ కూడా పడుకుని వచ్చేస్తుంటారు. ఇంకా మనం అందరం కలిసి మనల్ని కానీ కాపాడుతాం అని చెప్పి మాట్లాడుతుంటాడు. ఇంకా మన పదండి ఎలీస్ లాబీకి వెళ్ళిపోతాం అని చెప్పి మాట్లాడతా ఖచ్చితంగా వెళ్ళని చెప్పి దాన్ని ఎలాగ చేస్తా ఆ కప్పు కూడా ఎలాగే చేస్తుంటుంది. దాని చూసి నవ్వుతా ఉంటుంది. ఇంకా మన దగ్గరికి వచ్చేస్తాం ఎలీస్ లాబీకి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఎలీస్ లాబీలో చూపిస్తూ ఉంటే అక్కడ అందరూ మాట్లాడుతూ ఉంటారు. ఏదో సంథింగ్ మీటింగ్ పెట్టుకుంటూ ఉంటారు. మనకి ఖచ్చితంగా ప్లూటో అనేది కావాలి. అలాగే దాంట్లో మనం పవర్ఫుల్గా మారుతాం. దాంట్లో ఖచ్చితంగా మనం ఈ ప్రపంచాన్ని వెళ్ళేస్తాం. అది 5 ఇయర్స్కి అవసరం అది మాట్లాడతా CP9లో ఉన్న మెయిన్ పవర్ వెట్టినని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కరు మాట్లాడుతుంటారు. వాళ్ళ గొడవలు వేసుకుంటా వాళ్ళ గురించి వాళ్ళు ఇంట్రొడక్షన్ చూస్తూ ఉంటారు. నేను దాన్ని చేయాల్సిన అవసరం లేదు అనుకుంటా పైన డిస్ప్లేస్ అవుతా ఉంటాయి. ఇంకో వాళ్ళందరూ వాళ్ళు తిట్టుకుంటా నేనే పవర్ఫుల్ పెట్టినని చెప్పి ఇలా వాళ్ళందరూ తిట్టుకుంటా ఉంటే వాళ్ళు చెప్తున్నాడు మీద తిట్టుకుంటా ఉంటే అసలు ఏం జరగదు ఇక్కడ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సీన్ చేసి ఎలీస్ లాబీ దగ్గర చూపిస్తూ ఉంటాడు. మనందరూ సోకేకింగ్ చూసి ఒక పౌడర్ పెట్టని చెప్పి పౌడర్ పెట్టి హీరో అని చెప్పి వచ్చి ఆటోగ్రాఫ్ అడుగుతుంటాడు. ఓ సోకేకింగ్ అసలు ఎవడు ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్పి మాట్లాడుతుంటే నన్ను ఊసా పంపించాడు. ఊసా ఫ్రెండ్ అంతే ఊసా ఫ్రెండా ఒరే అదే ఊసా ఫ్రెండ్ మంచోడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అక్కడ చూస్తుంటే మంచి అని చెప్పి మాట్లాడుతుంటే చూడగడిచి రే వాడు ఊసా నీకు ఇంకా అర్థం కాలేదా వాళ్ళేందో అలా మాట్లాడుతాను చెప్పింది. వెళ్ళి స్టేషన్ తీసుకుని ఒక ఆధార్ ఆఫ్ తీసుకుని వెళ్తాడు. చాలా ఫేమస్ అనుకుని ఇద్దరు చాలా అమాయకుడు మన లూఫీ ఇంకా చాపర్ ద బ్రెయిన్లెస్ ఫెలోస్ ఇక్కడ మాట్లాడుతూ ఉంటే థ్యాంక్స్ అలాగే ఊసా పంపించాను చాలా గ్రేట్ అనిపించి నిక్కడానికి కాపాడడానికి వచ్చారు అంతే అని చెప్పి మాట్లాడుతుంటాడు. ఒరే అది నీకు నామి చదువు అర్థం కట్టదు అని చెప్పి మాట్లాడంతే తన బస్టాల్ కాల్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాను. నామికి మన సంజీగాడు అలా నేను నికోరా బిన్ ఇలా మనకి నుంచి వెళ్ళిపోయింది దానికోసం మనకి ఏం కాకూడదు అని చెప్పి ట్రై చేస్తుంది. అది మన వెనక నుంచి మన లూఫీ కూడా అయితే ఇలా అదంతా జరిగిందా ఖచ్చితంగా నేను నికోరా బిన్ కాపాడతాను అని చెప్పి రాస్తా ఉంటుంది. ఇంక మన ఎలీస్ లాబీకి దగ్గరలోనే చేస్తాం అండ్ తర్వాత మన ఎలీస్ లాబీకి వెళ్ళిపోయి వాళ్ళని కుక్కను కొట్టినట్టు కొట్టేసి నికోరా బిన్ పట్టుకుని వద్దాం అని చెప్పడం చాలా అంటే ఈజీ కాదు. ఎలీస్ లాబీ అనేది చాలా పెద్ద ప్లేస్. ఆ ఎలీస్ లాబీ గురించి నేను ఒకసారి విన్నాను. అక్కడికి దగ్గరికి వెళ్ళాలంటే దాని వెనక ఒక రిజిస్టర్ గేట్ అని
ఉంటుంది. దానిలోకి వెళ్తే ఇంకెవరు బయటికి రాలేదు. ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్ళాలంటే దాని ముందు కొన్ని జీన్స్ అనేవాళ్ళు కాపలా కాస్తుంటాడు. లోపల మొత్తం పవర్ఫుల్‌గా ఉంటది. మనం లోపల నుంచి దాని లోపలికెళ్తే అక్కడ మనకి నికో రాబిన్ కనపడడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే అక్కడ చాలా అంటే చాలా సెక్యూరిటీస్ ఉంటాడు. దగ్గర దగ్గరగా 1000 మందే ఉంటాడు. కాకపోతే మనం కాస్త జాగ్రత్తగా వెళ్ళాలి. అంతే 1000 మంది ఉంటారా? ఓహ్! ఇది తక్కువే. ఎళ్లి లేపుదొబ్బేద్దాం అని చెప్పి మన లూఫీ గాడు అంటా ఉంటాడు. ఇక్కడ నుంచి "ఓ పిల్లోడా నువ్వు చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతున్నావు. అయితే మన దగ్గరికి వచ్చేసాం." కానీ ఎలిస్ లాబీ అనేది చాలా చాలా పవర్‌ఫుల్ ప్లేస్. అక్కడి నుంచి ఎవడు బయటకి వస్తున్నాడో మాకు ఇప్పటిదాకా తెలీదు ఏ పడేట్. వీడు వెళ్తున్నాడు. సరే అయితే మన ఎలిస్ లాబీ వచ్చింది మన విషయం అయిన వెంటనే మన లూఫీ గాడు ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. ఎప్పుడు లూఫీకి తెలిసిన విషయమే కదా! ఇలాగే వెళ్ళిపోతారని చెప్పి వెళ్ళిపోయి అంటారు. ప్లస్ వీళ్ళు కూడా మన ఫ్రాంకీ అన్న మేము వస్తున్నాం అని చెప్పి మాట్లాడతా లూఫీ గాడు స్ట్రెయిట్‌గా ఎలిస్ లాబీ దగ్గరికి వచ్చేస్తుంటాడు. అక్కడి నుంచి కింద ఒక మెరీన్ సోల్జర్స్ చూసి "ఓహ్! ఇదేనా ఎలిస్ లాబీ చాలా బాగుంది" అని చెప్పి మన లూఫీ గాడు అరుస్తా ఉంటాడు. సరే నికో రాబిన్ వస్తా అని చెప్తుంటే స్టార్ట్ లూఫీ ఇక్కడ నువ్వు అరెస్ట్ చేస్తాను అంతే. లేదు ఇలా నన్ను ఫైట్ చేస్తానని చెప్పి మన లూఫీ గాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. ఇక్కడి నుంచి అందరూ మనోడికి ఇంట్రడక్షన్స్ ఇచ్చేస్తుంటాడు. లూఫీ గాడు ఇక్కడికి వచ్చేసాడు ఎలిస్ లాబీకి చెప్పి చెప్తా ఉంటాడు. అలా చూస్తాంటే వీళ్ళందరికీ అర్థం కాలేదు. ఒక జర్నలిస్ట్ వచ్చి "ఓహ్! పిల్లోడా వాడేం చేస్తాడులే మనం వాడిని పిల్లోడుగా చూడబాకండి. వాడు కాస్త పవర్‌ఫుల్‌గా పెట్టానంతే. నా అర్థం కూడా పక్కన" అని చెప్పి వాళ్ళని తొక్కుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. దానికి లూఫీ గాడు దగ్గర దగ్గరగా 100 మందిని కొట్టుకుంటూ వస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ చూస్తే లూఫీ గాడు కనపడని ప్రతి ఒక్కరిని కొట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. దాన్ని చూసి ఇక్కడ చూస్తే మన నామీని నికో రాబిన్ ఇంకా ఫ్రాంకీని పట్టుకొని వెళ్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే వాళ్ళని తొందరగా మా సీక్రెట్ బేస్ తొందరగా తీసుకురండి. అలాగే మనం ఇప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకైనా ఎక్స్‌పోజ్ అయిపోయారంటే మన పని కూడా అయిపోతుంది. ఇక మనం ఏం లేకుండా పోతాం అని చెప్పి మాట్లాడుతా ఉంటాడు. తొందరగా ఆ లూఫీ గాని ఆపండి అని చెప్పి ట్రై చేస్తుంటే మన ఫ్రాంకీ ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చేస్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే మన నికో రాబిన్‌ని ఇంకా మన ఫ్రాంకీని ఎలిస్ లాబీ లోపలికి తీసుకెళ్ళిపోవాలని ప్లాన్ వేస్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మన జొరా గాడు ఓకే అయితే మన లోపలికెళ్ళి మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేసొద్దాం. అయితే వావ్! కూల్‌గా ఉంది అని చెప్పి మాట్లాడుతుంటాడు. అయినా ఇప్పుడు మనం లోపలికెళ్ళాలంటే ఆ గేట్స్ దాటెళ్ళాలి. లూఫీ గాడు స్ట్రెయిట్‌గా లోపలికి వెళ్ళిపోయి అంటాడు. కొంతమంది మధ్యలో దిగేస్తుంటాడు. లూఫీ గాడు ముందు చేసి స్టార్ట్ లూఫీ ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి దాని మీద అటాక్స్ అనేది చేస్తా ఉంటాడు. కానీ లూఫీ గాడు మన లూఫీ పవర్‌ఫుల్ పెట్టే కదా! ఎటు ఒకరిని కొట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. ప్రతి ఒక్కరిని కొడతా ఉంటాడు. దాన్ని చూసి అసలు ఏం చేస్తున్నాడురా ఈడు పిల్లోడిలా అలా ఆలోచిస్తా అని చెప్పి అరుస్తా ఉంటాడు. లూఫీ గాడు ఎగురుకుంటూ వెళ్ళి ఒక్కొక్కరిని కొడతా ఆ గేట్ అనేది దాటుతూ వెళ్తా ఉంటాడు. దాన్ని చూసి అసలు ఏం చేస్తున్నారా ఒక్కడు కూడా ఆపలేకపోతున్నారా అని చెప్పి మన గురించి మాట్లాడుతుంటాడు. లూఫీ చేసే ఒక్కొక్క పనిని ఇక్కడ ప్రతి ఒక్క రిపోర్ట్ అనేది ఇస్తా ఉంటాడు. అసలు లూఫీ గాడు ఇలా ఎందుకు చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతూ వస్తూ ఉంటాడు. ఓ లూఫీ అంటే ఓడేనా స్టార్టేనా అని చెప్పి మాట్లాడితే ఓడేలే వాడు పెద్ద ఎదవ వాడు నికో రాబిన్ కాపాడడానికి ఇక్కడ వస్తున్నాడు. వాడు చాలా ఇబ్బంది అవుతున్నాడు. వాడు ఒక చీమ అంటాడు తొక్కేస్తే అయిపోద్ది అని చెప్పి మాట్లాడుతుంటాడు. కానీ చూస్తుంటే గలలా కంపెనీ వాళ్ళు కూడా వచ్చి ఫ్రాంకోల వాళ్ళు వచ్చేసి ఫ్రాంకోల ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చేసి వాడితో ఫైట్ చేస్తూ ఉంటాడు. అక్కడ చూస్తే వాళ్ళు కీని ఓపెన్ చేస్తా అలా కొన్ని టెక్నిక్స్ యూజ్ చేస్తుంటారు. ఫ్రాంకీ వాళ్ళ టెక్నిక్స్ యూజ్ చేసుకుంటా ఒక్కొక్కరు లోపలికి వెళ్తా ఉంటాడు. అలా లోపలికి వెళ్ళి ఖచ్చితంగా మన ఫ్రాంకీ అన్నని కాపాడాలి అని చెప్పి ఒక నినేదంతో వాళ్ళని లోపలికి వెళ్తున్నాడు. ఇక పదండి లోపలికి చెప్పి వెళ్తా ఉంటాడు. అక్కడికి వెళ్తా ఉంటే ఎవడో కూడా మరి జైన్స్ ఉన్నట్టుగా చూపిస్తున్నాడు. పెద్ద పెద్ద ఆకారాలతో వాళ్ళ వైపు గుర్రని చూస్తూ ఉంటాడు. దాన్ని చూసి మన ఫ్రాంకీ ఫ్యామిలీ వాళ్ళు అరే వీళ్ళు ఎవరు అని చెప్తే ఇద్దరు జైన్స్ చూపిస్తూ ఉంటాడు. వాళ్ళు వన్ డే ఒక 99 ఇయర్స్ నుంచి లోపల పని చేస్తూ ఉంటాడు. అసలు జైన్స్ ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతుంది. టేరర్స్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని చెప్పి వాళ్ళతో ఫైట్ చేయాలని చెప్పి రెడీ అవుతున్నాడు. ఇల్లు ఏం చేస్తాను చెప్పి మన ఫ్రాంకీ ఫ్యామిలీ జైన్స్ వాళ్ళతో వీళ్ళు ఫైట్ చేయాలంటే పిల్లలు మనతో ఫైట్ చేసానికి వస్తాడు చాలా మజాగా ఉంటుంది. నేను వెళ్ళిపోతాను వారియర్ని అని చెప్పి అరుస్తూ ఉంటాడు. కానీ లూఫీ గాడు దాన్ని వెనుకున్న పట్టించుకున్న స్టైల్కి వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడ చూస్తుంటే లూఫీ గాడికి దగ్గరగా 1000 మంది వరకు సోల్జర్స్ అని కట్టేసింది 500 మంది సరిగేసి 500 మంది సైడ్కి వచ్చేసింది. పిల్లలు ఆట కానీ అది ఆడేద్దాం అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. కలిసి ఎలిస్ లాబీ లోపల మన లూఫీ ఇంక వీళ్ళందరూ స్ట్రా హెడ్ వాళ్ళందరూ చాలా గిరిగిన లోపలికి వచ్చేసింటాడు. ప్లస్ ఫ్రాంకీ ఫ్యామిలీ వాళ్ళకి ముందు ఒక జైన్స్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కాస్త పవర్ఫుల్గా ఉంటారు. వాళ్ళు కూడా మన మీద అటాక్ చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి ఫ్రాంకీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ కొట్టినట్టు కొడతా ఉంటుంది ఆ జైన్స్ అనే వాళ్ళు. దాన్ని చూసి ఏంది వీళ్ళు పవర్ఫుల్గా ఉన్నాడు కాస్త మన జాగ్రత్తగా ఫైట్ చేయని చెప్పి ఆ జైన్స్ సపోర్ట్ వాళ్ళ దగ్గర తెచ్చుకున్న దాంట్లో కూడా వీళ్ళు ట్రై చేస్తారు దాంట్లో ఓడించాలనుకుంటున్నారు. ఇక్కడ చూస్తే ఆ జైన్స్ అనే వాళ్ళు ఎలబాస్ నుంచి రావడం వల్ల కాస్త పవర్ఫుల్గానే ఉంటాడు. ఇక్కడ నుంచి నెట్టని మనం ఆపాలి ఖచ్చితంగా మనం లోపలికి వెళ్ళాలని చెప్పి ఆ సిస్టర్స్ అని వాళ్ళు జైన్స్ మీద అటాక్ చేస్తుంటే కానీ అటాక్ అనేది వాళ్ళకి చీమలు కుట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అసలు ఏమనిపించదు వాళ్ళకి. అక్కడికి వెళ్ళి వాళ్ళకి దగ్గరికి వెళ్ళి కనిపెట్టేసేసరికల్లా ఇంకోళ్ళు కూడా మేము ఏం చేయలేమని చెప్పి కాస్త కింద పడిపోయి ఉంటారు. అది వాళ్ళు కూడా అక్కడి నుంచి వాళ్ళు డిస్ట్రాక్ట్ చేసేసి ఎట్లా జీన్స్ని ఒడిచేదానికి ట్రై చేస్తూ ఉంటారు ఫ్రాంకీ ఫ్యామిలీస్ వాళ్ళు. అదే వాళ్ళు వెపన్స్ యూజ్ చేసుకుని ట్రై చేయాలనుకుంటే వాళ్ళని అనుకుంటున్నాను కొట్టేసి జైన్స్ని మనం జైన్స్తో గెలిచేసాం ఇంకా మన లోపలికి వెళ్ళాల్సి అని చెప్తే ఇంకో జైన్ మా అన్నని ఇలా కొడతానని మాట్లాడుతుంటే జైన్స్ ఒక జైన్ని పనబెట్టేసి అని చెప్తుంటే జైన్స్ పనబెట్టేస్తారు వాళ్ళు కాదు యూస్లెస్ ఫెలోస్ మాట్లాడుతుంటాడు. ప్లస్ ఖచ్చితంగా స్టార్ హెడ్స్ వాళ్ళు ఎంటర్టైన్ చేస్తారని చెప్పి మాట్లాడుతుంటే చాలా ఫ్రాంకీ ఫ్యామిలీ హౌస్ వాళ్ళు కూడా వచ్చేసారని చెప్పి మాట్లాడితే స్టార్స్ వాళ్ళు ఇప్పుడు దగ్గర 500 మెంబర్స్ని కొట్టుకుంటూ వచ్చేసాడు. స్టార్ ఛాన్స్ ఆపలేకపోతున్నాం మేము ఒక పిల్లోడైనా కానీ చాలా పవర్ఫుల్గానే ఉన్నాడు. వాళ్ళు మమ్మల్ని చెవులు నలుపుకుంటూ వచ్చేస్తున్నాడు. నేను వెంటనే తన మీద కూడా వచ్చి పడిపోయాడు ఒక మనిషిని కొట్టేస్తుంటాడు. దానికి ఏమింది రాడా స్టార్ హెడ్ పిల్లోడే కదా తొక్కి పడి చూడ చీమలు అంటాడు చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. సరే స్టార్ హెడ్
మాట్లాడుతుంటే మన ఫ్రాంకీ అంకిల్ ఏమైనా పడుకొని వచ్చేసినట్టుగా రిపోర్ట్స్ అనేది మన సిపి9 వాళ్ళు మెయిన్ సిపి9 వాళ్ళు వచ్చి చెప్పేసి ఉంటాడు. అలాగా మేము జనరల్‌ని కలవాలనుకుంటున్నాం. అలాగే ఎళ్ళండి అని చెప్పేసి సరే ఈవినింగ్ అరేంజ్ చేస్తా అని చెప్పి పెట్టేసుంటాడు. ఓహ్! వీళ్ళిద్దరిని తీసుకొని వచ్చేసాడా? వావ్! మీరు నాకు ఎప్పుడు చేసినారు కానీ సిపిఎన్‌లో చాలా పవర్‌ఫుల్ వీటిలో. మీరు మంచి పనులు చేస్తారని చెప్పి మాట్లాడుతుంటే, అది నువ్వు కూడా మంచి పని చేస్తావు లూసీ. కానీ లూసీ నువ్వే ఇలా మొండవు అని చెప్పి ఫైట్ చేస్తుంది. ఏరా ఎప్పుడు ఇంతేనా ఫైట్ కావాలా నీకు చెప్పి మాట్లాడుతాడు. మీరేం చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి పరిగెట్టుకొని వచ్చి అటాక్ చేయాలనుకుంటే మన అమ్మాయి వచ్చి తన జిప్ అనేది చేసేసి మాట్లాడుకొని ఉంటుంది. తను ఎప్పుడు 24 గంటలు మాట్లాడుతూ ఉంటాడు. అసలు ఒక్కొక్క ర్యాంకింగ్ అని చెప్తా ఉంటాడు. ఎంతమంది ఎలాంటి పవర్‌ఫుల్ వెయిట్స్ అని చెప్పి కొన్ని ర్యాంకింగ్స్ అని డిసైడ్ చేస్తా. అందులో లీస్ట్‌లో నువ్వే ఉన్నావురా నువ్వు ఏం పీకలేరా ఉల్ఫ్ గాయ్ అని చెప్పి మాట్లాడుతుంటే, ఏంట్రా రేయ్ నన్నేం పీకుతావురా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే లీస్ట్‌లోనే నువ్వే కాబట్టి గమ్ముకి నోరు మూసుకొని వెళ్ళిపో. నువ్వు 10th ప్లేస్‌లో ఉన్నావు. మనం పవర్‌ఫుల్ వెయిట్ అంటే నా సరే ఫైట్ చేద్దాం రా అయితే నేను 10th ప్లేస్‌లో ఉన్నా నువ్వు 10th ప్లేస్‌లో ఉన్నావా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఫైటులు చేద్దాం అబ్బాయి నేను ఒకే ఒక అటాక్‌లో మీ అన్నని లేపేస్తా. అది మన లూసీ గాడు మాట్లాడుతా ఉంటాడు. ఈడేంద్ర ఈడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు లేపేమంటావా అని చెప్పి తను డెవిల్ ఫామ్‌లోకి మారుతా ఉంటాడు. నీ డెవిల్ ఫుడ్ పవర్స్ యూజ్ చేస్తున్నావా? సరే అయితే అని చెప్పి మాట్లాడుతుంటాడు. డెవిల్ ఫుడ్ పవర్స్ యూజ్ చేయబాకు ఇక్కడ. నేనేం చేయాలి ఇక్కడ? నేనేం 10th పవర్‌లో ఉండేది. మీరందరూ వీక్ రా అని చెప్పి మాట్లాడుతా ఉంటాడు. ఇక్కడ నేనేం వీక్ అని చెప్పి గమ్మున పక్కకి వెళ్ళిపోతాడు. చాచా ఈ సోది నన్ను పక్కన పెట్టండి. నేను ఇప్పుడు మీతో మాట్లాడని చెప్పి ఇంట్రెస్ట్‌లో ఉన్నాను. అలాగే ఆ స్టార్ వాళ్ళు కూడా ఇక్కడ లోపలికి వచ్చేసా అని చెప్పి ఆయన వచ్చి చెప్తుంటే స్టార్ వాళ్ళ ఓకే వాళ్ళు నికోరాపిన్ కోసం వచ్చాను అని చెప్తా ఉంటాడు. వాళ్ళని పోయి నేను చూసుకోమంటారా సార్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అదేం అవసరం లేదు. సో వాళ్ళు ఎలా చేస్తారు వాళ్ళ ప్రోగ్రెస్ అని ఎలా ఉంటుంది అని చెప్పి ఒక ఆర్టిస్ట్ లాగా నేను చాలా కష్టపడ్డాను ఈ పనులన్నీ చేసేదానికి. కానీ లాస్ట్‌కి నాకు ఇలా జరిగింది. నేను ఒక సిపిఎన్‌లో ఒక మెంబర్‌గా మారాను అని చెప్పి వాళ్ళిద్దరు వాళ్ళ కథల గురించి మాట్లాడుకుంటూ ఉంటాడు. దాన్ని చూసి ఈ సోదంతా ఆపండిరా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అలాగే మీకోసం నేను కొన్ని గిఫ్ట్స్ అనేవి కూడా తెచ్చాను. అవి మీకు నేను డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాను అని చెప్పి 2 బాక్సులు తెస్తే అక్కడ కొన్ని డెవిల్ ఫుడ్స్ అనేవి ఉంటాయి. అలాగే మన లూఫీ వాళ్ళు కూడా లూఫీ ఇంకా నామి ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా కాపాడని చెప్పి ఇక్కడ చూస్తే మన కొక్రోల్ కూడా లోపలికి వెళ్ళిపోయేదానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు. వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఉంటాడు. నా దగ్గర ఒక ప్లాన్ అని మాట్లాడుతాడు. లూఫీ కూడా మాత్రం లోపలికి వెళ్ళిన వెంటనే దొరికిన వాళ్ళందరినీ కొట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. ఆకున సరిగా ఎలీస్ లోపలికి వెళ్ళిపోతా ఉంటాడు. ఇక్కడ రాబిన్ నేను వస్తాను కాసేపు వెయిట్ చేయి అని చెప్పి చెప్పుకుంటా చాలా స్పీడ్‌గా వస్తూ ఉంటాడు. దాన్ని చూసి వీళ్ళందరూ భయపడతా ఉంటాడు. నిక్ రాబిన్ ఇంకా మన ఫ్రాంకీ గాని పడుకుని చేస్తుంటాడు. మీరు ఇక్కడ ఉన్నాడు ఇంకా నాతో మీకు చాలా పనులు ఉన్నాయి మీరు అయిపోయారని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ ముందు ఈ కార్యక్రమం పని చేస్తే బాగుంటుంది మర్యాదగా ఆ బ్రూట్ ప్రింట్ ఎవడుందో చెప్తే వదిలేస్తాం ఫ్రాంకీ నిన్ను లేకపోతే చనిపోతావు లేకపోతే అనుకున్నా నీ జెరూసలంలోకి వేసేస్తాం నిన్ను ఒక ఖైదీగా మా మీద అటాక్ చేసినట్టుగా అలాగే వాటర్ సౌండ్ మాట నేను డిస్టర్బ్ చేసినట్టుగా చెప్తే వాటర్ సౌండ్ డిస్టర్బ్ చేసిన నీ నోట్ని అడుగుతాలో పెట్టుకో అని చెప్పి స్టైల్ వచ్చి మనం కొట్టాలని ట్రై చేస్తూ ఉంటాడు. అరే ఫ్రాంకీ ఏం చేస్తున్నారా అని చెప్పి మాట్లాడితే వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని చెప్పి ఒక కర్ర పట్టుకుని కొడతా ఉంటాడు. అక్కడి నుంచి మనం పిచ్చ కొట్టేసి పడేసి ఉంటాడు. నేను కొడతాను మీరేం చూస్తా ఉన్నారని చెప్తుంటే లూఫీ గారు ఇక్కడ కింద ఒక్కొక్క మెంబర్స్ని కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మెరీన్స్ని పిచ్చ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దాన్ని చూసి లూఫీ గారు చాలా పవర్ఫుల్గా ఉన్నారని చెప్పి మాట్లాడుతాడు. ఇక్కడ చూస్తే లూఫీ గారు తొందరగా వెళ్ళి వాళ్ళని కాపాడుకుంటే చుట్టుపక్కల మొత్తం మెరీన్సే ఉంటాడు. ఏందో వీళ్ళు వస్తానే ఉన్నారని చెప్పి స్టడీ ఒక అటాక్ని చేసి బిల్డింగ్ని కూల్చిపడి దొబ్బుంటాడు. ఇక్కడ చూస్తే ఇంకా దగ్గరలో ఎలీస్ లావి ఆడుంటుంది వాడికి అర్థం కాకుండా చాలా స్పీడ్గా వెళ్తున్నాడు. అసలు ఏంది స్టార్ట్ ఎంత పవర్ఫుల్గా ఉన్నాడు ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాడు. ఇక్కడ చూస్తే జడ్జి కానీ పట్టుకుని వచ్చేసి జడ్జి ఇక్కడ స్టార్ట్ వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ గొడవ అనేది చేస్తున్నాడు. ఆపాలని చెప్పి ట్రై చేస్తుంది. స్టార్ట్ వాళ్ళు ఇక్కడికి వచ్చాడు అలవులు మాట్లాడుతూ ఉంటాడు. మమ్మల్ని ఎదవతా ఉంటావా నువ్వే ఎదవా అని చెప్పి రాస్తుంటాడు. జైన్స్తో కూడా ఫైట్ చేస్తూ ఉంటారు. కానీ జైన్స్ని ఎత్తాను ఆపని చెప్పి ట్రై చేస్తుంటాడు. జైన్స్ నేను ఇక్కడ కాసేపు పెడతాను మీరు కాస్త లోపలికి వెళ్ళండి ఖచ్చితంగా చేయండి మీ ఫ్రాంకీని కాపాడండి అని చెప్తుంది. సరే మేము వెళ్తాం అన్నగాడు మాట్లాడతాం తెలుపుని తెరిచడానికి చాలా ట్రై చేస్తుంటాడు. కానీ ఆ మాస్టర్స్ తెలుపున తర్వాత తెరిచేస్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే ఆ జైన్స్ ఓడిచేసి ఈ లోపలికి వచ్చేసారా అంటే జైన్స్ ఓడిపోయారా ఇన్నేళ్ళలో మాట్లాడంతే మన వాళ్ళు కూడా ఆ ట్రైన్ పట్టుకుని వీళ్ళందరూ లోపలికి వచ్చేదానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే ఆ ట్రైన్ స్టైల్ కొట్టుకుపోతుంది అనేసి అక్కడ మన ఊసప్లా ఉన్న మన సోకైకి భయపడతా ఉంటాడు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది మీరు భయపడబాకండి గుమ్ము కూర్చోండి. ప్లాన్ ఉందా ఏం చేద్దాం చెప్తే స్టైల్ దాన్ని గుడ్డితో పెద్దామే అని చెప్పి దాన్ని గుడ్డితో వేసి స్ట్రైట్గా లోపలికి ఎగురుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ ట్రైన్ దాన్ని చూసి ఏదైనా గాలి ఎగిరే ట్రైనా పడుతుంది ఇదేనా నా కొడక నీ ప్లాను మమ్మల్ని చంపి తప్పాలనుకుంటున్నావు ఏం భయపడబాక మనం ఎట్లా సేఫ్గా ఉంటావు నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది ఏం పర్వాలే క్రాష్ అయిపోతాంలే అని చెప్పి నా కొడక ఏం మాట్లాడుతున్నారా ఇది కూడా మన ప్రాణాలని గుప్పిట్లో పెట్టుకుని చెప్తుంటే అందరూ జైన్స్ నడిచేస్తుంటాడు. అలా చూస్తుంటే మన పవర్ఫుల్గా మారిపోయిన సగం ఎవరో వచ్చి దాని మీద అటాక్ చేసి వస్తుంటాడు. తను చూసి నేను చాలా రోజులు నేను చూశాను అది అటాక్ చేస్తా కొన్ని ప్రజలు వచ్చేసి వాళ్ళతో ఫైట్ చేసాక రెడీ అవుతుంటాడు. కాస్త చిన్నపిల్లలుగా జైన్స్ చిన్నపిల్లలుగా ఉంటాడు. మేము 999 సంవత్సరాలు ఇలా చేసాం ఇంకొక సంవత్సరం చేస్తుంటే మేము రిలీజ్లో గెలిపేయచ్చు నేను మాట్లాడతా స్టైల్గా వాళ్ళ మీదకి వచ్చి ట్రైన్ అనేది పడేసి అక్కడ ఏమైంది జైన్స్ అసలు ఏంది ఇది గాల్లో ఎగిరే ట్రైన్ అని చెప్పి అందరూ అడస్తూ ఉంటారు. అక్కడి నుంచి వచ్చేసారు కదా మన జోరోగా దిగిన వెంటనే వచ్చిన
నరుక్కుంటూ వెళ్ళిపోతాడు. స్టార్ హెచ్ఓలో వచ్చేస్తాడు. ఇంకా మీ పని అయిపోయింది, మా అన్న గాళ్ళు వచ్చేస్తాడు అని చెప్పి అందరూ అరుస్తా ఉంటారు. ఇక్కడ చూస్తే లూఫీ గాడు పుష్టిగా వెనక్కుండా ఉంటాడు, ఈజీగా పడిపోయేలా ఉంటాడు. లూఫీ గాడిని దగ్గర 500 మెంబర్స్ మళ్ళీ సౌండ్ ఆఫ్ చేసేసి ఉంటాడు. లూఫీ గాడు ఏం చేయాలో అర్థం కాకుండా అక్కడే గమ్ముగా ఆగిపోయింటాడు. నికోరాబేన్ అని చెప్పి అరస్తా ఉంటాడు, నేను కాపాడతా అని చెప్పి అరస్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే వాళ్ళు ఉండేసాకల ఇంకేం చేయాలి, లూఫీ గాడు అయిపోయాడు, ఇంకో మనం చంపేయచ్చులే అని చెప్పి ఆలోచిస్తా ఇంకా ఓపెన్ ఫైర్ చేద్దాం లూఫీ మీద అని చెప్పి వాళ్ళు లూఫీ మీద ఓపెన్ ఫోన్ చేసేదానికి ట్రై చేస్తుంటాడు. లూఫీ గాడు కింద పడిపోతాడు. పిల్లోడేగా పడిపోతాడు, ఒక అలాగే డెవిల్ ఫుడ్ యూసారు చావుని అని చెప్పి దాన్ని కింద పడి అని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. కనుక చూస్తే తన చేతి మీద కాలు పెట్టడానికి లూఫీగా దాన్ని రబ్బర్ పోస్తా కనీసం తప్పించుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అలా వాళ్ళు రాళ్ళని పడేస్తూ ఉంటాడు. లూఫీ గారు రాళ్ళ మీద ఎక్కుంటా మనుషులు యూజ్ చేసుకుంటా పైకి కేసుకుని ఉంటాడు. అక్కడ చూస్తే ఎదురుగా ఇంకా చాలా మంది ఉంటారు, వాళ్ళందరూ కింద పడేస్తుంటాడు. దాని చూసి ఒక వాళ్ళ తయారు చేసుకోవడానికి పై ఎక్క అని చెప్పి ట్రై చేస్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే లూఫీ గారు చేసిన పని చూసి అందరూ భయపడుతుంటాడు. ప్లస్ స్టాచ్యూలు చేసిన ఎంట్రీ చూసి ఇంకా భయపడుతూ ఉంటాడు. ఇక్కడ చూసిన స్టాచ్యూలు చాలా డేంజరస్ పర్సన్ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. అక్కడ వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే సోకా కింగ్ గారు కొమ్ము పడిపోయింటాడు. ఏమి సోకా కింగ్ గారు అంటే నా స్పెషల్ చేయాలి అంటే ఎవరురా మీరు ఏందరే మాట్లాడుతున్నా చెప్పి మాడేస్తా ఉంటాడు. కడుతుంది ఇప్పుడు మనం ఏదో చేయాలి ఎంత తొందరగా వీళ్ళందరూ నాశనం చేయాలి కొట్టా అని చెప్తుంది. నేను చూసుకుంటా, నువ్వు వచ్చాడు నేను ఇచ్చాడు ఒక్కొక్కరిని కొట్టుకుని చెప్తాను, నువ్వేందుకు చూసి నేను ఇక్కడ కావాలని చెప్తుంటే వాళ్ళ మీద అటాక్స్ అని కొడతా ఉంటాడు. రే మీ ఫస్ట్ మాట్లాడుకున్న ఫైట్ చేయండి రా అని చెప్పి పరాస్తూ ఉంటాడు. సోకింగ్ మాస్ ఎంట్రీ కొడతా ఉంటాడు. జాగ్రత్త కలిసేసండి మీ నికోరాబేన్ కాపాడింది, అలాగే మేము ఇక్కడే ఉంటాం అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే ఎందరైతే ఇరుక్కుపోయి ఉన్నారు ఏందరి ఇది అని చెప్పి మాట్లాడుకుంటాడు. మన నామి మాత్రం స్టైల్గా చేరి ఇంకా అన్న నేర్చుకుని వెళ్ళిపోతా అని చెప్పి తన వాటర్ ప్రాబ్లమ్స్తో యూస్ చేస్తూ ఉంటుంది. టెక్నిక్సా నా బాగా అనిపించి వాటర్ వర్షం చూసి చాలా వస్తుంది, సరే అయితే మన లోపలికి వెళ్దాం అని చెప్పి పాపం పట్టుకుని వెళ్ళిపోతాడు. మన నామి మాత్రం తన క్లోత్స్లకి తన ఎనర్జీని పంపిస్తా ఒక్కొక్కరికి షాక్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతా ఉంటుంది. థండర్ షాక్ బాగుంది అమ్మా అని చెప్పి మాట్లాడుతుంటే ఏం బాగుందా పోయిందిరా మనం ఫస్ట్ అందరూ ఫైట్ చేయాలి చెప్పి మన చావబడికి ఏం కానీ మీకు ఫైట్ చేస్తుంది. ఇక్కడ చూస్తే మన జోరో వెంకీలు అందరూ కొట్టుకుంటా ఫైట్ చేస్తుంటాడు. అసలు ఏంద్ర ఇలా అంటే ఆయన పవర్ఫుల్గా ఉన్నాడు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. గిల్లు కూడా స్ట్రైట్గా దిగిపోయి ఉంటాడు. ఇక్కడ చూస్తుంది పొగ వస్తుంది, అక్కడ ఖచ్చితంగా మన లూఫీ కూడా ఉంటాడు. ఇది చేస్తే లూఫీ ఒకటే అని చెప్పి అన్న లూఫీ దగ్గరికి వెళ్తాడు. లూఫీ గారి మీద ఎవరో అటాక్ చేయాలనుకుంటే లూఫీ గారు స్ట్రైట్గా ఒక్కొక్కరిని కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. లూఫీ గారు అయితే పనంతా చేయగలడు, ఇంకెవరు చేయాలని చెప్పి మాట్లాడుకుంటూ అంటారు. క్యాప్టెన్ అంటే అంత నమ్మకం రైలుకి అట్లా స్పీడ్గా వెళ్ళిపోతా ఉంటే ఒక జాగ్రత్తగా వెళ్ళాలనుకుంటాడు. కానీ సరౌండింగ్స్లో మన లూఫీ లాగే త్వరగా వాళ్ళని సరౌండింగ్స్ చేసేస్తూ ఉంటాడు. కానీ అక్కడికి ఒక ఆ మాన్స్టర్స్ అనేవి వచ్చేసి కావాలని చెప్పి ట్రై చేస్తుంది. ప్లస్ మన సిగరెట్ గారు కూడా వచ్చేసి వాళ్ళని కాపాడేసి ఉంటారు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నేను ఖచ్చితంగా ఆపుతాను, అలాగే స్టార్స్ తొందరగా వెళ్ళి నికోరాబేన్ని కాపాడండి, అలాగే ఫ్రాంకిని కూడా కాపాడండి, మేము కొన్ని ఖచ్చితంగా చేస్తాం, మేము చేసిన తప్పుకు మేము ఇక్కడ పైక్స్ చేసుకుంటాం నేను చెప్తుంది. సరే నేను చూసుకుంటా, అలాగే వాడికి చెప్పు నువ్వు గరీలా కంపెనీ నుంచి వెళ్ళిపోయా అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే వీళ్ళందరూ ఫైట్ చేస్తూ ఉంటాడు. అలాగే మనల్ని బట్టి నిన్ను కొట్టలేకపోయాను ఆ రోజు, నువ్వు తప్పించుకున్నావు, ఇప్పుడు నేను మనసారా కొడతాను అని చెప్పి మన ఫ్రాంకీ కానీ కుక్కను కొట్టినట్టు కొడతా ఉంటాడు. అలాగే నికోరాబేన్ నువ్వు మర్యాదగా అందులో ఏముండో చదివేసి మాకు చెప్తే అయిపోద్ది, అసలు ఆ పేపర్స్ యాడ్ ఉన్నాయిరా, మర్యాదగా పేపర్స్ ఇచ్చి నువ్వు నుంచి బతకతావు లేకపోతే అయిపోతావు, అలాగే నికోరాబేన్ నా దొరికేసి మళ్ళీ తప్పించుకోకూడదు అని చెప్పి తన పిక్చర్లాగా మాట నా 1000 ఏళ్ళ కళ అయిపోవచ్చు, నా 100 ఏళ్ళ కళ అని చెప్పి మాట్లాడుతుంది. మాట్లాడుతా స్టైల్గా వచ్చి మనం కొడతా ఉంటుంది. ఏం పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు, నేను చేయడానికి ఖచ్చితంగా సాధిస్తా అని చెప్పి ఒక విలంగా మా నవ్వాలని ట్రై చేస్తున్నారు. కానీ ఏం చేయలేకపోతుంటాడు. నేను లాస్ట్ టైం ఆ బస్సులు కానీ మొత్తం సృష్టించి నేనే, మీ విలేజ్లో ఎల్లని కూడా నేనే చంపాను, మీరు దేనికి పనికిలాడు చూసారా, అందరు నా చేతిలో చనిపోతున్నాడు, మా నాన్న మొత్తం సృష్టించింది నేనే, అయితే మీ అందరూ నా చేతిలో చనిపోతాను, నాకు చాలా చాలా ఆనందంగా ఉంది నికోరాబేన్. అలాగే చివరిసారి నీ విలేజ్లో నువ్వు ఒక్కడే ఉన్నావు, నువ్వు లాస్ట్ మెంబర్వి, ఇంకా ఓహారాలో నువ్వే ఇంకా చిగురు పోతాను కాబట్టి ఇంకా నేను కూడా చంపేస్తే అయిపోతాను చెప్తే ఓహోరా మీరు మా పని అంటే అయిపోయినాక మీ గురించి వెళ్ళిపోవచ్చా సార్ చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. కలుస్తా అంటే ఒక అంటే నువ్వే ఏదంటే చేసింది అంటే నువ్వు ఓహారాలో లాస్ట్ మెంబర్ నువ్వేనా చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఓహారాలో లాస్ట్ మెంబర్ నా చేతిలో చనిపోతుంది, నాకు అది చాలా ఆనందంగా ఉంది అని చెప్పి ఎల్లంలోనే ఓలు గవర్నమెంట్ మొత్తం నీకోసం ఎంతగా ఉంది అని చెప్పి మాట్లాడతా. మళ్ళీ వాళ్ళు కిందించి నికోరాబేన్ ఆడున్నావు వస్తున్నా అని చెప్పి మనం ఆడుస్తుంటాడు. ఇక్కడ చూస్తే మీ స్టార్ హ్యాచ్ వాళ్ళు అంటావా వాళ్ళు నా చేతిలో ఇప్పుడే చనిపోతున్నాడు, నువ్వు దానికి ఎత్తు అంటే భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎత్తు చనిపోతున్నాడు, అలాగే స్టార్స్ చంపేయమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చేస్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే అరే నా కొడక ఇంకోసారి మాట్లాడి కొట్టేస్తా అని చెప్పి దాన్ని చెప్పిన ప్రతి ఒక్క విషయం అన్న కింద రికార్డ్ అవుటింగ్ అవుతూ ఉంటుంది. దాన్ని మాట్లాడుతుంటే ఇంకా అలాగే వీళ్ళందరూ నేర్చుకుంటూ వెళ్ళిపోవాలి, అలాగే జుడిస్ట్తో మొత్తాన్ని మనం కాపాడాలి అని విషయం చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అండ్ తొందరగా మనకు కావాల్సిన సీక్రెట్స్ అని తీసుకురా వెళ్ళండి అని చెప్పి వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చేస్తుంటాడు. ఇంకా వాళ్ళు కూడా ఆర్డర్స్ని ఫాలో అయ్యేదానికి రెడీ అవుతుంటాడు. ఇంకా మొత్తం సృష్టించుకుంటూ వెళ్ళిపోతా అందరినీ ఓడిచ్చేస్తా అని చెప్తాను. ఇంకా ఈవిల్గా మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తే జేమ్స్ వీళ్ళందరూ ఫైట్ చేస్తుంటాడు. మనల్ని సాంజీ ఇంకా జో వాళ్ళిద్దరు వాళ్ళ టెక్నిక్స్ యూజ్ చేసుకుంటా అండ్ తొందరగా ముందుకు వెళ్ళాలనుకుంటారు. సడన్గా మన లూఫీ కూడా వెళ్తా తన దాడులు తప్పుకుంటా ఈజీగా వాళ్ళ మెరీన్స్ అనేది
చెప్కాన్ కొట్టేసి వెళ్ళిపోతా ఉంటాడు. ప్లస్ ఎలీస్ లాబీ అక్కడ ఉందా వస్తున్నా అని చెప్పి వెళ్తా ఉంటాడు. ఇక్కడ నుంచి మనోళ్ళు కూడా చాలా తొందరగా వెళ్ళాలనుకుంటారు. మన చాపుగాడు మీ లాస్ట్ వరకు మీకు రేట్స్ నేను ఇస్తాను, ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడని ప్రే చేస్తాను అని చెప్పి ఆ మాస్టర్కి నేను థ్యాంక్స్ చేస్తా ఉంటాడు. దాన్ని చూసి మాస్టర్ బాగానే చెప్తుంది చెప్పి మాట్లాడుతుంది, జాగ్రత్తగా ఉండాలి, ముందేదో కాస్త విచిత్రంగా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. మనం కాస్త జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పి మాట్లాడుకుంటూ వెళ్తా ఉంటాడు. ఇక్కడ చూస్తే గలేలా కంపెనీ వాళ్ళు కూడా కాస్త కష్టపడుతూ ఉంటారు. కింద వాళ్ళ రష్టాలు చీల్చి మరి వాళ్ళతో ఫైట్ చేస్తుంటాడు. మెరీన్స్ అన్నీ కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటాడు గలేలా కంపెనీ. ఇక్కడ చూస్తే వాళ్ళు కాస్త పవర్గా ఉంటాడు. నేను అది మాట ఇచ్చిన ఖచ్చితంగా అది నేను ముగించుకుని ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి మాట్లాడుతుంటాడు. రామి ఖచ్చితంగా తను కూడా అవసరం మాట ఇచ్చింది, మమ్మల్ని కాపాడుతానని చెప్పి. దాని ప్రకారం చూస్తే ఐస్ బాక్స్ దాంట్లో నీకోసం ఖచ్చితంగా నేను నీకోసం దాంట్లో చేస్తున్నానని చెప్పి చెప్తాడు. మనం స్టైల్గా ఇదేనా ఎలీస్ లాబీ నేను వచ్చేసా ఇక్కడికి చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. మనం స్టైల్కి ఎలీస్ లాబీ దగ్గరికి వచ్చేసి ఓరే నువ్వే కదా ఎడ్లు కొమ్మాలా బార్బర్ కదా నేను అటు చూసా బార్బరా ఏంది నువ్వు ఖచ్చితంగా నువ్వే కదా అనుకుంటావు ఇది అయిపోయావు నా కొడక నువ్వు నా చేతిలో చెప్పి మాట్లాడితే ఒక రబ్బర్ పౌడర్ పెట్టి నన్నేం పీకలేడు అది చెప్పి మాట్లాడుతుంది. రబ్బరా సరే చూసుకున్నాను మాట్లాడుతుంది. ఇక్కడి నుంచి మాట్లాడితే మేము తొందరగా వెళ్ళిపోవాలి మనం చనిపోతున్నాం అసలు ఏంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. కానీ చూస్తుంది ఇంకేం కాదు అని మనం తొందరగా పైకి వెళ్ళిపోయి మన లూఫీని ఎట్లా కాపాడతాం. అలాగే అక్కడ చూస్తుంటే ఫైట్ నుంచి జరగబోతుందని చెప్పి మాస్టర్ చెప్తూపోతుంది. ఇక్కడ చూస్తుంటే ఎదురుగా మొత్తం బిల్డింగ్స్ మొత్తం షేక్ అయిపోతూ ఉంటుంది. అక్కడికి అసలు ఏం జరుగుతుంది చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. మన సొకే కానీ చెప్తా ఉంటాడు ఖచ్చితంగా మన ఇక్కడ కాపాడాలి ఇంతమంది అంటే మనం ఎలా ఆపగలం లూఫీ గారు మాట్లాడితే. ఇక్కడ చూసి మన జెయింట్ గెడ్నాలు అప్పుడు ఉంటాడు. అక్కడికి మన లూఫీ మన ఊసప్ గడు ఏదో వేషం మార్చుకుని వెళ్తా ఉంటే ఆ జైన్ మాట్లాడితే మేము ఓడిపోయాం మా బాస్ని కాపాడలేకపోయాం వాళ్ళు ఇన్నేళ్ళిక మాకు ఇలా అన్నాడు. మీ బాసా ఈ పేడ ఎవరో విన్నట్టే ఉందని చెప్పి అంతే జైన్స్లోకి జైన్స్ అని చెప్పి మాట్లాడితే మీ మాట్లాడేది ఆ వీటి గురించి మేము విన్నాము రేపు మాట్లాడుతుంటాడు. అతను ఒక ఎల్లర్ మేము ఒక విలేజ్లోకి వెళ్ళిపోయాడు. ఒక అసలు ఆ పాప చెప్తాం వల్ల వాళ్ళు గేటెస్ట్ మీ ఇద్దరు చేసి మీకు గుర్తొచ్చారా మనకి లాస్ట్ సీజన్లో కనపడి ఉంటాడు. వాళ్ళిద్దరు గొడవపడి ప్లస్ ఎంత పవర్ఫుల్ పెట్టని చెప్పి వాళ్ళు అసలు వచ్చేసాడు అని చెప్పి చెప్తా అంటాడు. అలాగా అట్లయితే మా బాస్ బతికే ఉన్నాడా ఏం కాలేదా అంటే దాన్ని జైల్లో వేయలేదా మేము వాళ్ళకి కాపాడితే జైలు నుంచి తీసేస్తా అని చెప్పాడు. కానీ ఇంతకాలం మమ్మల్ని మోసం చేశారు వీళ్ళు ఈ ఎల్లీస్ లబీ వాళ్ళు ఇంకెళ్ళి అయిపోయారు మా చేతులు అదైతే మేము మోసపోయాం మేము ఎదవలం 900 సార్లు కష్టపడి ఇక్కడ చేసాం కానీ వాళ్ళని చంపేస్తున్నారు. అయితే సరే అయితే ఆ జైన్స్ చాలా బాగున్నారు వాళ్ళు మాకు మొన్నే కలిసేసి వచ్చాం వాళ్ళు కూడా కాస్త హ్యాపీగానే ఉన్నారు. అలాగే మేము వాళ్ళ దగ్గర నేను తీసుకుని పోతాను దానికి మాట నేను గ్యారంటీ చెప్తుంది. వాళ్ళు రోజు ఎవరు పర్ఫార్మ్ పెట్టని చెప్పి వాళ్ళు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు నాకు బాగా గుర్తున్నారు. అలాగే మమ్మల్ని కాపాడారు కూడా ఒకసారి విషయం చెప్పి గోల్డెన్ జెల్లీ ఫిష్ దగ్గర చేసిన ఇన్సిడెంట్ మొత్తం చెప్తూ ఉంటాడు. దానికి రిసెంబల్ నేనే అది చెప్తుంటే మా బాస్ చాలా పవర్ఫుల్ పెట్టి తను ఇప్పుడు ఇలాగే చేస్తాడు నువ్వు ఖచ్చితంగా నిజమే చెప్తున్నాను నేను చెప్తుంటే అక్కడ చూస్తుంటే ఆ మాస్టర్ మీద అటాక్ చేసేసి ఉంటాడు. దాని చూసి ఆ మాస్టర్ చాలా గట్టిగానే డ్యామేజ్ చెప్పి ఉంటుంది. అసలు ఏంది ఇది ఇందుకులే డ్యామేజ్ చెప్పిన చెప్పి రాసేస్తుంటే తను చెప్తా ఉంటుంది ఏమైనా పర్వాలేదు నేను చనిపోయిన పర్వాలేదు మిమ్మల్ని కాపాడుతా అని చెప్పి ఆ మాస్టర్ చెప్పిన చెప్పి చెప్తా ఉంటుంది. ఇంకందరూ చాలా తొందరగా అక్కడికి వెళ్ళా ఉంటారు. లూఫీ కూడా అక్కడికి వచ్చేసి ఎద్దులు కొమ్మలా నువ్వు అయిపోయినా చెట్లు అని చెప్తుంటే ఎడ్లు కొమ్మలో ఎవరు చెప్తుంటే ఖచ్చితంగా ఈ ఓల్డ్ గవర్నమెంట్ మొత్తాన్ని నేను నాశనం చేసేస్తా అని చెప్తుంటే ఓల్డ్ గవర్నమెంట్ నాశనం చేస్తావా ఎలా మాట్లాడితే సరే అయితే ఇదో నేను మాట్లాడడం అనవసరం కానీ ఈ సిపి నేను మొత్తం కాపాడే చంపేసి నా నికోబాబీని తీసుకుపోతా అని చెప్పి దాన్ని రబ్బ పోస్ట్ యూస్ చేసుకుంటూ కొడతా ఉంటాడు. నేతలో కాస్త పవరే ఉంది బాగానే తగలుతుంది అయినా దాన్ని నేను చేయలేదని చెప్తుంటే సరే చూసుకున్నా అని చెప్పి మన లూఫీ కానీ కుక్కను కొట్టినట్టు కొడతా ఉంటాడు. ఇంకొక కూడా మన లూఫీ కానీ కొడతా ఉంటాడు. అలాగే చాలా గట్టిగానే వాళ్ళ వెనక బట్ట గేటు తెలుస్తూ ఉంటుంది. కానీ చూస్తుంటే మళ్ళీ ఇంకో మాస్టర్ మీద ఎలాక్షన్ ట్రై చేస్తుంది. అది అల్ట్రా ఇన్స్టెంట్ యూస్ చేసి తప్పించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. దాని నుంచి అది మన ప్రాణాలకు కావాలి దాని ప్రాణాలు కూడా రకంగా మనం కావాలని ట్రై చేస్తుంది అని చెప్పి చెప్తా ఉంటుంది. సరే అయితే మిమ్మల్ని లాభం తీసుకునేదాకా నేను ట్రై చేస్తా అని చెప్పి చెప్తా ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే వాళ్ళందరూ స్టడీగా ఒక బ్రిడ్జ్ ఉండాలి ఆ బ్రిడ్జ్కి ఎవరు కానీ తీస్తే స్టడీగా మనం ఎలీస్ లాబీలోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి మాట్లాడుతుంటాడు. సరే అయితే మనం ఖచ్చితంగా దాన్ని చేసాక ట్రై చేద్దాం అని చెప్పి మాట్లాడతా ఆ స్నేహితులు వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీరు ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్ళగలరు అని చెప్పి నీకు ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది ఎలీస్ లాబీ గురించి అని చెప్పి మాట్లాడతాం. దాన్ని పక్కన పెడతాం ఫస్ట్ అంటేనే తొందరగా మనల్ని కాపాడాలి అని చెప్పి మాట్లాడుతుంది. ఎవరో ఒక మాస్ ఎంట్రీతో వాడితో ఫైట్ చేస్తుంటాడు. చాలా పవర్ఫుల్గానే వాళ్ళందరూ మా గ్రేట్ పవర్ఫుల్ పెట్టి వచ్చేసాడు ఇక మీ పని అయిపోయింది అని చెప్పి చెప్తా ఆ స్నేహితుల గురించి చెప్తా ఉంటారు ప్రతి ఒక్కటి. ఇక్కడ చూస్తూ అంటే మనకు కాస్త జాగ్రత్తగా ఉండాలి రేపు మనం ఎగిరిపోతాం రేపు మాట్లాడితే ఆ మాస్టర్తో జైన్స్ కూడా వచ్చి అదే జైన్స్ వచ్చేసాడు మనకి ఇంకేం కాదు. మళ్ళీ వాళ్ళు చూస్తుంటే జైన్స్ లేచేశారు మనం ఇంత చేసిన కష్టం కూడా వేస్ట్ అయిపోతుందని చెప్తుంటే జైన్స్ గెలుస్తాడని కదా జైన్స్ స్ట్రైట్గా మెయిన్స్ వాళ్ళ మీద అటాక్ చేస్తామని చూస్తూ ఉంటే వీళ్ళకేం అర్థం కావట్లేదు. మేఘ అమ్మాయి దీన్ని తప్పించుకున్నాం నేనే గ్రేట్ హూసాప్ స్నోకే కింగ్ నేను చేసిన మాట్లాడుతుంటే ఫ్రాంకీ కార్డ్కి ఏం అర్థం కావట్లేదు. ఫ్రాంకీ కార్డ్ దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటాడు ఖచ్చితంగా పాసెస్ అని మర్యాదకి వచ్చి అయిపోతుంది చనిపోతావు అని చెప్పి చెప్తా ఉంటాడు. వీళ్ళు ముందు డెవిల్ ఫుడ్ పెట్టుంటారు
మనోడు 2 డెవిల్ ఫుట్లు ఇచ్చుంటాడు. ఈ డెవిల్ ఫుట్ దీన్ని మీరు కాస్త పవర్ గాని అని చెప్పి చెప్తా ఉంటాడు. ఓహ్! 2 డెవిల్ ఫుట్లు నేనున్నాను. డెవిల్ ఫుట్ దీని పక్కన ఇంకో డెవిల్ ఫుట్ ఉంటే ఒక ఈవిల్ ఎనిమీ అనేది అటాక్ చేస్తుంది. అలా బ్లాస్ట్ అయిపోతాను. అరే అప్పుడు 2 డెవిల్ ఫుట్ ఉంది. ఇది ఇంకేమన్నా ఇది పాస్ట్ గైస్ సారీ ఇది పాస్ట్‌లో జరుగుతుంది. అలాగే 2 డెవిల్ ఫుట్ తినేవాళ్ళు ఏం కాదు. నువ్వు 2 డెవిల్ ఫుట్ తింటేనే చేస్తావు అని చెప్తుంది. ఇక సిల్లీ జోక్ నుంచి ఆలోచిస్తున్నావు. అదొక రూమర్ మాట వదిలే చెప్తుంది. అలాగే మీ డెవిల్ ఫుడ్‌లో ఏముంటుందో నాకు తెలీదు. మీరు తినాలనుకుంటే తినండి. లేకపోతే ఉండండి. కానీ డెవిల్ ఫుడ్ అనేది కాస్త పవర్ఫుల్ దాంట్లో మీరు స్విమ్మింగ్ చేసే ఎబిలిటీ అనేది కోల్పోతాడు. జాగ్రత్త అని చెప్తే జాగ్రత్త నన్నేం చెప్పకు ఇక్కడ జాగ్రత్త తినని అని చెప్తుంది. ఇంకా నువ్వు డెవిల్ ఫుడ్ భయపడుతున్నావా అని చెప్పి అంటుంది. నేను భయపడట్లేదు అని చెప్పి నన్ను పాస్ట్‌లో మాట్లాడుతుంటాడు. అంటే వాళ్ళు డెవిల్ ఫుడ్ తినే టైంలో ఏమైంది బాగున్నారా మీ పవర్స్ ఏంది అని చెప్పి అడుగుతా ఉంటే పవర్స్ మీకు ఇప్పుడే రాకపోవచ్చు అని చెప్పి మన జోరాగా చెప్తా సర్కస్ లూసి జోరాగా చెప్తా ఉంటాడు. అక్కడ చూస్తా ఉంటే వాళ్ళు డెవిల్ ఫుడ్ తినేస్తారా ఓకే అయితే ఇంకా నేను మన లూఫీ గారితో ఫైట్ చేస్తుంటాడు. ఇక్కడ నుంచి మనోడు కూడా మనోడు స్టైల్గా ఫైట్ చేస్తున్నాడు. మన ఎద్దుల కమ్మోడు కూడా లూఫీ గారిని పట్టుకుంటా తన దోడు పవర్స్ యూస్ చేస్తుంటా. మన లూఫీ గారిని పట్టుకుంటా తన హెడ్స్ అనేది సపరేట్ చేస్తా తన దోడు పవర్స్తో హ్యూమన్ బాడీని కూడా సపరేట్ చేయగలుగుతున్నాడు. తను చూసి నువ్వు దేని పడికిరావు పిల్లోడా ఏం మాట్లాడుతుంటాడు. ఇక్కడ వచ్చి వాళ్ళని తొందరగా ఎలీస్ లాబీకి వెళ్ళాలి స్పీడ్కి వెళ్తున్నాడు. ఫ్రాంకీగా కాపాడాలి కానీ అక్కడి నుంచి వాళ్ళని అటాక్ చేస్తున్నాడు. మనం జాగ్రత్తకి వెళ్ళాలి ఎంత తొందరగా మిమ్మల్ని అక్కడికి చేస్తాను అని చెప్పి అది చెప్తా ఉంది. చెప్పి అందరూ చెప్తా ఉంటాడు. ఎంత తొందరగా మనం వెళ్ళిపోవాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. మనం ఖచ్చితంగా కాపాడని చెప్పి ట్రై చేస్తుంది. దాని మీద ఎవడో అటాక్ చేసి ఉంటాడు. అటాక్ వాళ్ళు చాలా గట్టిగా తగిలేసి ఉంటుంది. పడిపోయినది మోస్టెడ్ అని చెప్పి ఒక నిక్నేమ్తో పిలుస్తుంటాడు. అది పడిపోయింది. ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలని మాట్లాడుతుంది. అదైనా లేచి మిమ్మల్ని ఖచ్చితంగా అక్కడ నేను చేరేస్తాను. నాకేమైనా పర్వాలేదు మా తమ్ముడు చావుడు ఖచ్చితంగా నేను తీర్చుకుంటాను చెప్పి మిమ్మల్ని కాపాడాలని నేను ట్రై చేస్తానని చెప్పి చెప్తా. అది కూడా చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటుంది. దాని ఫ్రాంకీ గారు మమ్మల్ని కాపాడాడు. ఫ్రాంకీ చాలా పవర్ఫుల్ అని పెట్టి ఫ్రాంకీ మాకు కూడా ఒక అన్నలు అంటాడు అని చెప్పి చెప్తా కొన్ని సెంటిమెంట్ డైలాగ్స్ కొడతా ఉంటుంది. అలాగే వాటి కూడా కొన్ని ఫీలింగ్స్ ఉన్నట్టుగా ఎక్స్ప్రెస్ చేస్తుంటాడు. ఫ్రాంకీ గురించి మాట్లాడుతా మాకు ఒక అన్నం పెట్టిన అన్నగాడు తను చెప్పి చెప్తా వెళ్తుంది. ఫ్రాంకీ మీద అంట నమ్మకం పెట్టుకునేసరికి ఇది కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక్కడ నుంచి సరే అయితే ఇక్కడ నుంచి మమ్మల్ని వెళ్ళేది మేము స్టేజ్కి వెళ్ళి లాబీకి వెళ్ళి ఒక్కొక్కరిని కొట్టుకుంటూ వెళ్ళిపోతాం చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే కొన్ని దానిలో వచ్చి పెట్టి దాన్ని నాశనం చేసుకుంటా ఒక వేన్ అనేది క్రియేట్ చేసుకునేసి ఉంటాడు. ఇంత దూరం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి మన చాపడిగాడు తనకి చెప్తా ఉంటుంది. అలాగా మనం అందరూ ఎలీస్ లాబీకి దగ్గరికి వచ్చేసి ఉంటాడు. అక్కడ నుంచి మనం ఎంత మనల్ని కాపాడని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్తా ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే బస్టర్ కాల్ యాడ్ చేసి దానికి ఇదే అవుతున్నది. వావ్ నాకు ఇది ఉన్నాను సార్ కదా నేను ఏమైనా చేయగలను నీకు అభిన్ నేను నొక్కమంటావా పెళ్ళిపోద్ది మొత్తం బస్టర్ కాల్ అనేది అలర్ట్ అయిపోద్ది. ఇక్కడ దీనినే సూచించాను చెప్పి మనందరూ సార్ మంకీని లూఫీ అదే స్ట్రాట్ పెట్టి మొత్తం నాశనం చేసుకుని వెళ్ళిపోతున్నారు. స్ట్రాటా ఓడంటే దేనికి పనికి రాలేదు. సరే అయితే నా జెయిన్స్ని పంపి అని చెప్పి మాట్లాడడానికి వెళ్తా ఉంటాడు. ఆ స్నేహితుతోనే చెప్తాండి నువ్వు మర్చిపోయినట్టున్నావు ఇదిగో బ్యాస్టర్ కాల్ని యూస్ చేసేది అని చెప్పి తను బ్యాస్టర్ కాల్ని యాక్టివేట్ చేస్తే మొత్తం పేలిపోతాడు. చెప్పి ప్లస్ ఆ మంకీని లూఫీ అని చంపేయండి. అలాగే మంకీని లూఫీ గారు ఎంత ఒక 10 మంది చెట్టు చనిపోయారా అని చెప్తుంటే లేదు సార్ తను మొత్తం మెరీన్స్ అన్నీ కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు సార్ అనేసరికల్లా తను షాక్కి వెళ్ళిపోతాడు. ఆ మాట వినేసరికల్లా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక్కడ చేరి ఇంకేదో కూడా వీళ్ళు చేస్తున్నాడు ఖచ్చితంగా నీకు నేను ట్రీట్ ఇస్తానని చెప్పి మాట్లాడుతుంటాడు. మన ట్రియో ఇంకా స్టైల్గా వెళ్తూ ఉంటాడు. మన జోడ కూడా దాని మీద వస్తుంటే ఒక కప్పు వచ్చి మనం కాపాడుతూ ఉంటుంది. ఇక్కడ ఆ కప్పు కూడా హెల్ప్ చేస్తూ ఉంటే మన లూఫీని ఎట్లా లోపల ఉన్నాడు. ప్లస్ ఇంకా మన సాంచి ఇంకా జోరో బయట నుంచి ఈ కాపలా కాసి కొడతా ఉంటాడు. దాన్ని చూసి ఎవరు రీడో చాలా మాస్టర్గా ఉన్నారని చెప్పి మాట్లాడుకుంటాడు. సరే మన ఫ్రాంకీ కోసం ఎట్టని కాపాడాలి ఇక్కడి నుంచి వాళ్ళని గాడ్ చేద్దామని చెప్పి వెళ్తా ఉంటాడు. మన లూఫీ గారు చేసిన ఆ స్టంట్ చూసి భయపడతా ఉంటాడు. లూఫీ గారు చేస్తాను నిజం చెప్పి లూఫీ అనా అంటే అవును సార్ తన మంకీది లూఫీ ఒక స్టాట్ వేసుకున్నవాడు చెప్తే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ వెళ్ళిపోతా ఉంటాడు. తన న్యూస్ మొత్తం చెప్తా ఉంటాడు. నిజమే వాడు అక్కడి నుంచి వచ్చేసాడు. లూఫీ గారు స్టడీ వచ్చి ఏంద్రా ఇంతలా కొడతావు నా ఫేస్ ఎందుకు అట్లా చేసావు అని చెప్పి ఫేస్ మరి ఫైట్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ అతను ఫైట్ చేస్తాను సగల మళ్ళీ లూఫీ కూడా తను అటాక్స్ అని దాడి చేస్తా తను ఫైట్ చేస్తూ ఉంటాడు. నువ్వు బాగా ఫైట్ చేస్తాం మా లూఫీ నా పేరు అదే కరెక్ట్గా చెప్పావు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. సరే అయితే కానీ అయితే నేను నాకు తెలిసి నాకు కొట్టడానికి యూజ్ చేయాలనుకుంటా ఇంకా దానికి ఒక టైం వచ్చేసింది నా ఫ్రెండ్స్ నమ్మతా ఎటాక్ని యూజ్ చేస్తాను అని చెప్పి ఒక పోజ్లోకి వచ్చేసి పోజ్లోకి వచ్చేసి తన బ్లడ్ అనేది వెనక్కి పంప్ చేద్దాం తన బాడీ మొత్తం నుంచి స్మోక్ అని వచ్చేసి తన స్కిన్ అనేది రెడ్గా మారిపోయినది. అలాగా ఈ సీన్ అని కట్ చేస్తాడు. అక్కడ చూస్తా అంటే ఏమన్నా చూసి జిజిస్టర్లోని జడ్జిలు అందరూ మాట్లాడుతూ ఉంటారు. ఇంకా లూఫీ పవర్ఫుల్ చేశారని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ మన జోడో కూడా వచ్చేసి ఏది 3 తాళాలు ఉన్నాయడా చెప్పి మాట్లాడితే 3 తాళాలా సరిగ్గా చూడరా అని చెప్తుంది. నిజమే చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మనకి కాస్త జాగ్రత్తగా లేకపోతే ఉన్న ఎగిరిపోతాం అని చెప్పి మాట్లాడుతుంటాడు. ఇంకా స్టైల్గా లోపలికి వెళ్ళేదానికి వేసాన్ని ఎదుర్కొంటా వాళ్ళు వెళ్తూ ఉంటాడు. మన జోడో తన అసుర స్టైల్ యూస్ చేసుకుంటా ఒక్కొక్కరిని కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటాడు. తను చూసి ఒక్కొక్కరు భయపడుతుంటాడు. ఇదేంటి ఇంత పవర్ఫుల్గా ఉందని చెప్పి చెప్తుంది. మన సాంచి కూడా తన అయితే పవర్స్ యూస్ చేయని చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ కొట్టుకుంటూ ఉంటాడు. ఇద్దరు వాళ్ళు గొడవ వేసుకునే కదా నామీ అబ్బి ఏంద్రా మీరు ఎందుకు గొడవ వేసుకుంటున్నారా మీరు చేసిన పని మర్చిపోయినట్టున్నాడు చెప్తుంది. అవును నీకు రాబిన్ నేను
వస్తున్నా అని పడుచుకుంటే వెళ్తా ఉంటాడు. కొంచెం చూస్తుంటే జోడో కూడా దారి తప్పిపోతుంటే మన చాపలు కూడా ఆపేసి వేరే చోటు తీసుకుని పోతా ఉంటాడు. అమ్మ ఒక స్పిల్లర్ కాపాడాడు. ఇక్కడ చూస్తే వీళ్ళంత విచిత్రంగా ఉన్నాడని చెప్పి మన ఫ్రాంకీ ఫ్యామిలీ అనుకుంటా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే వాళ్ళు చేసిన జడ్జిని వదిలేసి వెళ్ళిపోయని చెప్పి రే నన్ను వదిలేసి వెళ్ళిపోతా నేను ఫైట్ చేస్తే ఓ ఇక్కడ కట్లున్నాయా అయితే నేను చూసుకుంటా ఇప్పుడు మన ఫ్రాంకీ ఫ్యామిలీ మేము ఆపుతాను వీడిని మేము ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతామని చెప్తుంది. ఇంకా పైన చూపిస్తాడు మన లూఫీ గారు తన ఫుల్ పవర్ని యూస్ చేసి తన గేట్ 2 ఫామ్లోకి మారిపోయి ఉంటాడు. ఓ నువ్వు నీ బాడీలో నీ బ్లడ్ మట్టని వెనక మార్చావు అదే నేను రబ్బర్ బాడీ కప్పు ఇలా చేయగలిగావు నాకు బాగా అర్థమైంది చెప్పి చెప్తుంటాడు. సరే అయితే కానీ అయితే నువ్వు అయినా ఏం చేస్తాను నన్ను కొట్టాలని చెప్పి అనుకుంటే అప్పుడు వచ్చి తిరిగి వచ్చి చాలా స్పీడ్గా వచ్చి మనం కొడతా ఉంటాడు. తన బాడీ అనేది చాలా స్పీడ్గా మారిపోయి ఉంటుంది. ఆ బాడీలో పవర్ మొత్తం స్పీడ్గా మార్చుకుంటూ కొడతా ఉంటాడు. తను చూసి ఈడెవరు ఇండియన్స్ ఫీల్ తెచ్చుకున్నాడని చెప్పి తన డోర్స్ చూసి మనం లాపని చెప్పి ట్రై చేస్తాను కానీ వాడు ఆ డోర్స్లో కూడా వచ్చి కూడా కొడతా ఉంటాడు. తనకి టైం అనేది బియాండ్లో ఉంటుంది. దాన్ని చూసి మనోడు కలవడిపోయి ఉంటాడు. మన లూఫీ కూడా ఫుల్ పవర్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. చూసి ఓ నువ్వు మళ్ళీ ఆ డోర్స్ పవర్స్ యూస్ చేస్తున్నావా అని చెప్పి స్పీడ్గా వెనక్కి వచ్చేసి సరే అయితే నా పవర్ని చూడు అని చెప్పి తన పవర్ని యూస్ చేస్తూ ఉంటాడు. పేరే అది గైస్. ఇక తను పవర్ఫుల్గా తనకు బస్సుగా యూస్ చేయడానికి రెడీ అవుతుంటాడు. బస్సుగా యూస్ చేసి ప్లస్ లూఫీ గారు ఒక స్పెషల్ అటాక్ని యూస్ చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. దాన్ని చూసి తన కుక్కను కూడా ఓ పడిపోయావు నా స్పెషల్ అటాక్ తినకపోతే అయిపోయింది అదే సరే అని చెప్పి చెప్తా ఉంటే మన వాళ్ళు కూడా జైన్స్ పట్టుకుని కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. దాన్ని చూసి చాలా బాగుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా మన కప్పు కూడా వాళ్ళందరికీ హెల్ప్ చేస్తూ ఉంటుంది. దాన్ని చూసి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా వీళ్ళందరూ ఎంటర్ తొందరగా దీన్ని కంప్లీట్ చేసేయాలి చెప్పి ఎంటర్ తొందరగా మనం వెళ్ళి పైకి వెళ్ళి ఆ లివిడ్ అనేది లాగాలని ట్రై చేస్తుంటాడు. కలిసి వాళ్ళు జడ్జ్తో ఫైట్ చేస్తుంటాడు. జడ్జ్ కూడా కాస్త పవర్ఫుల్గానే ఉంటాడు. కలిసి లూఫీగా చేసిన స్టన్స్ అన్ని తినేసి వాళ్ళంతా కలవడిపోతూ ఉంటాడు. ఏందని ఇటు ఎంత పవర్ఫుల్గా ఉన్నాడు ఏంటని మాట్లాడితే చూసేవా నీకు రాబిన్ నీకోసం మీ ఫ్రెండ్స్ వచ్చాడు చెప్పి మాట్లాడుతుంటే ఓకే అయితే మన స్టైల్కి ఇంకా పైకి ఉండాలి అక్కడి నుంచి స్టైల్కి వెళ్ళిపోవాలి కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. మన లూఫీ గాడు ఓ నిక్కు రాబేన్ అని చెప్పి అడుచుకుంటూ ఉంటాడు. స్టైల్గా పైకి ఎక్కేసి అక్కడ చేరేసి స్టైల్గా వెళ్ళి రాబి మును కూర్చొని చెప్తా ఉంటాడు. ఓ నిక్కు రాబేన్ నేను నీకోసం వచ్చాను నేను కాపాడేదానికి వచ్చాను నిక్కు రాబేన్ అని చెప్పి లూఫీ గారు అరాస్తా చెప్తా ఉంటాడు. దానిని ఒరే ఇదేందిరా ఇదేం చేస్తాడు ఇదిరా ఒరే ఎదవా ఏంది ఇదంట అని చెప్పి అరాస్తా ఉంటాడు. ఏంది ఇదంట అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అరే చెప్పు మొహవాడా ఒరే కప్పు మొహవాడా అబ్బా ఇచ్చేసారు చాలా క్లాస్ ఉంది. సరే నాకు అక్కడ మీట్ ఉండాలి అది మీట్ దొరికింది అది మన దెబ్బ తింటా ఉంటాడు. ఆ మీట్ని చూసి అరే ఇదేంది ఇంత టెన్షన్లో కూడా మీట్ తింటున్నాడు వాడిని పండ పెట్టేశారా సిపి నెల పౌఫ్లను పెట్టి లూసి తాడు వచ్చాడు ఓడెందుకు రట్టున్నాడా అది అనుకుంటా ఉంటాడు. స్టైల్గా చాయ్ ఇదేంద్రిరా నీకు అభినా కనబడిపోయి ఉంటాడు. ఇదేంద్రి ఇత మాట్లాడుతున్నాడు ఏంద్రా అరే ఇది చాలా కలువడి కొడుతున్నాడు రా నన్ను మాట్లాడుతుంటారు. ఎంత తొందరగా దీన్ని చేయాలి ఖచ్చితంగా మంచి లాక్కుని వెళ్ళిపోయి ఇక్కడ ఇది ఉంటే మన మొత్తం ఇంకా మన ప్లాన్ మొత్తం డిస్ట్రై అయిపోతా అని చెప్పి చెప్తా ఉంటాడు. సరే అయితే ఇంకా నా స్పెషల్ యూస్ చేసింది అని చెప్పి మనం చెప్తా ఉంటాడు. సరే అయితే నువ్వు మర్యాద కాదు ఎక్కడుందో ఇచ్చేయి లేకపోతే నేను చంపేస్తా అని చెప్పి ఫ్రాంకీ గాడు తన ఫుల్ బాడీని చెస్ట్ చేసి ఇది ఒక బాంబులాడితే వెళ్ళిపోతాం మేనడు నా దగ్గరికి వస్తే స్టడీకి వెళ్ళిపోతాడు. మర్యాదగా ఇక్కడ నుంచి డబ్బేండి లేకపోతే అందరూ చనిపోతాడు. నిక్రాబి నన్ను పట్టుకో అని చెప్పి చెప్తా ఉంటుంది. బాంబు యూస్ చేస్తున్నారా పరిగెత్తండి అని చెప్పి చెప్తుంది. ఇంకంటే అందరూ అయిపోయాడు అని చెప్పి మన నిక్రాబిని పట్టుకుని స్టడీగా పేల్చేసే కదా ఒక గ్యాస్ బాంబు లాంటిది అదేం కాదు వాళ్ళు గ్యాస్ ఒకటే రిలీజ్ చేస్తుంది. దాన్ని చూసి అరే మన చక్మా కొట్టేసారు వీడు ఈ పరేస్తా ఉంటాడు. ఓ నిక్రాబినో అని చెప్పి అరెస్ట్ ఉంటాడు. లూఫీ గడు నేను వస్తున్నాను ఆగు అని చెప్పి తను పట్టుకుని స్టడీగా ఎగురుకుంటూ వస్తున్నాడు. లూఫీ ఎక్కడికి రాబక అక్కడే ఆగు నీకు చెప్పాం కదా అని చెప్పి అరెస్ట్ అంటాడు. నువ్వు ఇంటికి ఇలా చేస్తామని చెప్పి అరెస్తా ఉంటాడు. అక్కడ చూస్తామంటే మన ఫ్రాంకింగ్ కూడా పెట్టేస్తుంటాడు. ప్లస్ సిపి అనే వాళ్ళు కూడా అక్కడ ఉంటాడు. దాన్ని చూసి ఆ కప్ప చూసి ఏంది అంటే ఏం జరుగుతుంది కప్పకి ఏం అర్థం కావట్లేదు. అక్కడ చూస్తుంటే ఫ్రాంకీ ఫ్యామిలీ వాళ్ళు అన్నం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. అక్కడ చూస్తే జడ్జితో ఫైట్ చేస్తుంటారు చాలా గట్టిగా అని ప్లస్ ఈ కప్ప కూడా జడ్జితో ఫైట్ చేస్తూ ఉంటుంది. అక్కడ చూస్తుంటే వాళ్ళ హ్యామర్తో చాలా గట్టిగా కప్పనితో ఫైట్ చేస్తుంటాడు. కానీ ఇక్కడ జైంట్ కూడా వాళ్ళకి హెల్ప్ చేసానికి రెడీగా అవుతూ ఉంటాడు. ఇంకో జైంట్ కూడా వచ్చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. బ్రదర్ ఇంకా మన యాక్షన్ దిగి చాలా సంవత్సరాలు అవుతుంది కదా కానీ అది అని చెప్పి ఫైట్ చేస్తుంటారు. ఇక్కడ జోరా కూడా చాలా డబ్బుకి పోకుండా చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంటాడు. ఒక్కొక్క రూమ్లోకి వెళ్ళి చెక్ చేస్తుంటాడు. ఏంది ఇది కాదు కదా స్టేట్స్ అని చెప్పి మాట్లాడుకుని వెళ్తుంటాడు. ఇక్కడ చూస్తూ అంటే మన ఊసాపడి అక్కడ కూర్చేసి ఫ్రాంకీ అన్న అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే వీళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తే జైన్స్ పడుకుని జైన్స్ ఏంటి బాంబే తిరిగేస్తాడు. ఏంది నిక్రాబి నువ్వు రావు వా ఆడు అంటావా ఏమి ఒకసారి చెప్తే వచ్చే కదా మాట్లాడితే ఏదో సంథింగ్ బ్లాస్ట్ అని జరుగుతుంది. హీరోయికి ఏంటి మన చాపుడే ఇంకా ఎంత వచ్చేసిన ఎత్తలో మన వచ్చేస్తుంటాడు. మన ఇక్కడికి వచ్చేసి ఇంకా సాంజిగడ్ ఏడు అని చెప్పి అనుకుంటే సాంజిగడ్ కూడా ఎగురుకుంటూ వచ్చేసి ఉంటాడు. దాన్ని చూసి సాంజిగడ్ వచ్చేసాడు. సోకే కింగ్ గడు ఏడి అది పడుతుంటే గాల్లో ఎగురుంటే సోకే కింగ్ గడు హీరోయిన్కి ఎంట్రీ కొడతానని చెప్పి అనుకుంటే ఓడేంద్ర కూడా డెవ్వు పౌడర్ చేస్తున్నాడా ఏంది గాల్లో ఎగురుకుంటూ వస్తున్నాడు ఏంది అని చెప్పి మన రాస్తా అంటాడు. దాన్ని చూసి కలవడిపోతున్నాడు. నీకు రబిన్
మేము లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నాం. ఇంకోళ్ళందరూ కూడా జైన్ దగ్గర అయితే వాళ్ళు స్టడీకి ఎగురుకుంటూ వచ్చేస్తుంటాడు. కడుగుతుంటే మన షోగా ఇంకోటి వచ్చేస్తుంటాడు. ఇంకోళ్ళందరూ మాట్లాడతా ఒక హీరోకి ఎంట్రీతో వచ్చేసి ఆడు ఎక్కేసి ఉంటాడు. అది కూడా చెప్తుంటాడు నిక్ రాబిన్‌కి, "ఓ నిక్ రాబిన్, లాస్ట్ అండ్ ఫైనల్‌గా నేను ఆడుతున్నాను. నీకు బతకాలని చెప్పి ఆశ ఉంటే మాట పాట వచ్చి బతకాలని చెప్పి అడుగు" అని చెప్పి ఇక్కడితో ఎపిసోడ్ అండి. గైస్ అసలు లేదండి, కానీ ఏం పర్వాలేదు. హ్యాపీ ఉగాది. అలాగే మీ హాలిడేని బాగా ఎంజాయ్ చేస్తానని చెప్పి అనుకుంటున్నాను. బాయ్ బాయ్, సీ యూ టుమారో.